ఇప్పుడు మనం అంటే జ్ఞానం తెలుసుకునేదానికి బాగా ఆసక్తిగా ఉండాలని ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఇది జ్ఞానము అంటే ఇది మిగతా చోట చెప్పినట్టు ఏదో పురాణాలకు సంబంధించో లేకపోతే ఏదో పుస్తకాలకు సంబంధించో లేదా దేవతల గురించి చెప్పుకునేది కాదు. ఎక్కడా దొరకనటువంటి జ్ఞానం కాబట్టి దీని మీద శ్రద్ధ ఎక్కువ ఉండాలన్నమాట. కొంతమంది ఏం చెప్తుంటారంటే వస్తారన్నమాట. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఇక్కడ కనిపించే వాళ్ళంతా జ్ఞానం మీద ఆసక్తి ఉండి వచ్చారు, దాన్ని వింటున్నారు అని మేము అనుకోవడం లేదు. జ్ఞానం మీద ఆసక్తి ఉండి వింటే ఒక్క విషయం చెప్తే అది ఎంత లోతు అని వాళ్ళు పూర్తి అవగాహన చేసుకొని అటు చర్చించుకొని దాని సారాంశం అంతా మన తలలోకి ఎక్కించుకుంటారు అన్నమాట. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చెప్పిన దాన్ని గాలికి వదిలేసిపోతున్నారు. మామూలుగా ఏదో ఉపన్యాసం అందరు గురువుల దగ్గర పోయి విన్నట్టు వింటాము మనము, తర్వాత అంతే కదా ఏముంది అని లెక్కలు ఉండరు. కానీ చెప్పిన విషయం ఎంత గొప్పది, అది ఎక్కడైనా దొరికేదా అంటే లేదు. ఇంతకుముందు కూడా ప్రత్యేకించి చెప్పాం, ఇక్కడ చెప్పే విషయము ఏ పుస్తకాల్లో ఉండదు, ఎక్కడ చెప్పబడి ఉండదు. ఎక్కడా చెప్పబడకుండా ఉండేటువంటి కొత్త జ్ఞానం ప్రతి కొత్తగా చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇంతకాలం గడిచింది, 30 సంవత్సరాల కాలం గడిచింది. ఎప్పుడు చెప్పినా కానీ కొత్తగా చెప్పుకుంటూ వచ్చాం అనమాట. కొత్త విషయాన్నే ప్రస్తావన తీసుకొచ్చాం. మనం ఇటువంటి గొప్ప జ్ఞానం దగ్గర వచ్చినప్పుడు మనం ఏ విధంగా విని తెలుసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా విని ప్రతి వాక్యాన్ని మనం తలలోకి ఎక్కించుకునేటట్టుగా ఉండాలి. అంటే కొంతమంది చెబుతుంటారు, నేను బాగా విన్నాను, మీరు చెప్పిన జ్ఞానం బాగుంది అని. ఎట్లుంటారంటే వాళ్ళు చెప్పే మాటలు చూస్తే మేము కరిగిపోయేటట్టు ఉంటుంది అన్నమాట. కానీ మాకేమనిపిస్తుంటుందంటే వాళ్ళు చెప్పే మాటలని అసత్యాలని తెలుస్తుంటుంది. వీళ్ళు మమ్మల్ని పొగిడి వాళ్ళు గొప్ప అనిపించుకునేదానికి, అంటే వీళ్ళు చాలా జ్ఞానం ఉంది అనిపించుకునేదానికి వాళ్ళు పొగుడుతున్నారు తప్ప వాళ్ళ జ్ఞానం ఏమి లేదు. ఎవరు ఏం చెప్పినా వింటాము, గమనిస్తుంటాం, ఎంత కొలత అని మాకు తెలిసిపోతుంటుంది అన్నమాట. అట్లా రకరకాల కొలతల మనుషులు వస్తుంటారు. వాళ్ళు చెప్పినంత వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకునే కానీ అది గొప్ప మనకు అనిపించదు. ఎవరిలో గొప్ప ఉంది ఏం కథ, వాళ్ళు ఎంతమటుకు జ్ఞానం తెలుసుకుంటుంటారు అనే విషయాన్ని మేము గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. చెప్తున్నా ఇప్పుడు ఇంతమంది ఉన్నా కానీ పూర్తి దాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు కొంతమందే. అసలు మేమేం చెప్తున్నాం అంటే గొప్ప సారాంశమైన విషయాన్ని చెప్పినప్పుడు దాని సారాంశాన్ని గ్రహిస్తున్నారా అంటే నేను చెప్పినంత రుచి వాళ్ళకు దొరుకుతూ ఉందా లేదా అంటే నేను చెప్పిన దాంట్లో దాని లోతు ఎంత ఉంది, దాని సారాంశం ఏమని అనే దాన్ని గ్రహిస్తున్నారా లేదా అని ఆలోచన చేస్తే అంత సారాంశాన్ని గ్రహించలేదన్నమాట. ఏదో టూకీగా తీసుకుంటారు వాక్యాన్ని. అయితే దాన్ని తప్పుగా మనం భావించుకోకూడదు, కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే ఏం లేదు, ఏదో వాళ్ళకి అర్థమైనట్టు అర్థం చేసుకుంటారు. అంటే దాన్ని డీప్గా యోచన చేసి ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా వినడం లేదు. నేను ఇంతకుముందు కూడా చాలా తూర్లు చెప్పాను. ఇప్పుడు మీకోసమే నేను చెప్పలేదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, లేదా 300 మంది ఉన్నారు. ఈ 300 మంది కోసం నేను చెప్పలేదు, కానీ ఎవరో ఒక్కరి కోసమైనా చెప్తాను నేను. అంటే ఒక్కడైనా శ్రద్ధగా వినేవాడు ఉంటాడు కదా, 90% వినేవాడు ఒకడైనా ఉంటాడు కదా ఇంతమందిలో, వాళ్ళ కోసం నేను చెప్పాల్సి పని వస్తుంది చెప్పాను. 90% అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను పూర్తి వివరంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా చెప్తాము. కానీ మీరు కూడా వాళ్ళ మాదిరి మీరు గ్రహించుకునేటట్టుకుంటే పూర్తి గ్రహించుకోండి. లేకపోతే తోక అంటే తొండమంటారు. నేను తోకని చెప్తే మీరు తొండ కాటికి పోతారు. మీరు తొండాన్ని గురించి చెప్తే లాస్ట్కు దాని వెనకాల ఎంటుకలు ఉన్నాయంటే అని తోకని చెప్తారు. మీకు చెప్పిన విషయం ఇంకోరు పోయి చెప్పేదానికి ఏమవుతుందంటే నేను తోకని గురించి మీరు తొండాన్ని గురించి చెప్తారు, నేను తొండాన్ని గురించి చెప్పింటే మీరు తోకని గురించి చెప్తారు. ఇట్లా గందరగోళం అవుతుంది అన్నమాట. చెప్పిన విషయం చున్నగా మీరు వినడం లేదు, ఇంకోరికి చెప్పడం లేదు. మీకు తెలిసిన జ్ఞానం ఇంకోరికి చెప్పండి, 10 మందికి పంచండి అంటే నేను ముందర చెప్తే వెనకాల చెప్తారు, వెనకాల చెప్తే ముందర చెప్తారు. అది పద్ధతి కాదు. అందువల్ల మీరు శ్రద్ధగా గ్రహించుకోండి. మొట్టమొదటి మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాత ఇంకోరికి చెప్పొచ్చు. అర్థమైందా? ఆత్మబంధువులకు, జ్ఞాన జిజ్ఞాసులకు, జ్ఞానులకు అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఆధ్యాత్మికంలో భాగమైనటువంటి మాయను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం కొంత జ్ఞాన సమాచారాన్ని తెలుసుకుందాము. అందులో భాగంగా ఆధ్యాత్మికంలో ముఖ్యమైనటువంటి భాగము, ముఖ్యమైనటువంటి ఘట్టము మాయను గురించి తెలుసుకోవడము. మాయ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, మాయ యొక్క విధానం ఏంటి అనేది తెలుసుకోకపోతే దేవుని జ్ఞానానికి చాలా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఈరోజు సమాచారాన్ని
వినాలని చెప్పని తెలియజేస్తూ, అదేవిధంగా ఆత్మదేవుడు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ సమాచారాన్ని చేయాలని, సత్యాన్నే తెలపాలని చెప్పని మా లోపలి దేవుణ్ణి కూడా మేము వేడుకుంటూ ఈరోజు మనము ప్రారంభించుకుందాం. సరే, గురువు ఏం చెప్తున్నారో గమనిద్దాము. మనం సక్రమంగా ఉండాలంటే, దేవుని మార్గంలో సక్రమంగా నడవాలంటే, ఇతరులు చేసినటువంటి తప్పులను చూసి మనం అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలంట. దేవుని మార్గంలో ఇతరులు ఎవరైనా తప్పులు చేస్తున్నారా, ఏ తప్పులు చేస్తున్నారో అనేది గమనించుకొని మనం ఆ విధంగా లేకుండా జాగ్రత్త పడాలి. అందులో భాగంగా ఇతరులు చేసినటువంటి తప్పులను వెలిగెత్తి చూపాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకు వెలిగెత్తి చూపాలి? మనము జ్ఞాన మార్గంలో పోతున్నాము, ఇతరులు చేసినటువంటి తప్పుని మనం ఎందుకు వెలిగెత్తి చూపాలి అని అంటే, ఇతరులు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది తెలియడం వల్ల నువ్వు జాగ్రత్త పడడానికి అవకాశం దొరుకుతుంది. అట్లాగే మరెవరు అంటే ఇంకా వేరే ఎవరు కూడా, ఇతరులు ఎవరు కూడా దేవుని విషయంలో మోసపోకుండా ఉంటారని చెప్పని మనము వెలిగెత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని జ్ఞాన మార్గంలో ఎవరైనా తప్పుగా నడుచుకుంటా ఉంటే దాన్ని వెలిగెత్తి చూపాలి అని చెప్పని గురువు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం పరమాత్మను చేరుకోవాలంటే, అంటే గమ్యం చేరుకోవాలంటే, ఆత్మ అయినటువంటి దేవుణ్ణి తెలియాల్సిందే. ఆత్మను తెలియడమే ఆధ్యాత్మికము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మను తెలియలేనిది ఎవడు కూడా మోక్షమును చేరలేడు అనేది శాసనం. ఎవడైనా సరే ఆత్మ ద్వారానే మోక్షము పొందాలి. ఏ జీవుడైనా కానీ మొదట ఆత్మను తెలియగలిగినప్పుడే తర్వాత పరమాత్మను తెలియవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఆత్మను తెలియట కంటే ముందు, ఆత్మను తెలియడానికంటే ముందు ప్రకృతి వలన తయారైనటువంటి మాయను గురించి తెలుసుకోవాలంట. అర్థమైందా? మాయను గురించి తెలియాలంటే ముందు మనము, అంటే జీవుడు అనేవాడు ఎవరు అనే దగ్గర నుంచి ప్రయాణము నువ్వు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మోక్షానికి పోవాల్సిన ఎవరు? జీవుడే. అందువల్ల జీవుడైనటువంటి తన వద్ద నుండి మొదలు పెడితే గమ్యమైనటువంటి పరమాత్మ వరకు మన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ జీవాత్మ ఉన్నటువంటి వాడు తర్వాత ఎవరిని తెలియాలి అంటే, మొట్టమొదట తెలుసుకోవాల్సింది మాయను గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఆధ్యాత్మికంలో మనం మోక్షముకు పోయేదానికి చేసేటువంటి ప్రయత్నంలో, ఆ మార్గంలో నీ మొట్టమొదటి మెట్టు ఏమిటిది? మాయ. అర్థమైందా? ఆ విధంగా నువ్వు మాయను గురించి తెలుసుకున్న తర్వాత ఆత్మను తెలియాలి. ఆ తర్వాత పరమాత్మ తెలియబడుతుంది. దాన్నే మోక్షం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎప్పుడైతే మనిషి శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ మాయను దాటి ఆత్మను అర్థం చేసుకుని ఆత్మను దాటి ముందుకు పోతే ముక్తి దొరుకుతుంది. మరి ఈ ప్రయత్నంలో మనము ఆధ్యాత్మికంలో ఆత్మను గురించి తెలుసుకుంటున్నాము. దానికంటే ముందు మాయను గురించి తెలుసుకోవాలి అని చెప్పారు. ఎందుకనంటే మాయను గురించి నువ్వు తెలుసుకోకపోతే, మాయ యొక్క విధానం నీకు అర్థం కాకపోతే నీకు యోగము కుదరదు. నీకు ఆత్మ అనేవాడు తెలియబడడు. నువ్వు ఎంత జ్ఞానం తెలుసుకున్నా సరే నువ్వు ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మ తెలియబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మెట్టు ఏంటిది? మాయ. మాయకు సంబంధించినటువంటి వివరమే, మాయకు సంబంధించినటువంటి జ్ఞానమే మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మెట్టు అని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు మాయను గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మాయ అసలైన దేవుని మార్గం నుండి వదిలించుటకు నిన్ను తప్పించేదానికి అనేకమైన విధానాలను అనుసరిస్తుందంట. అందులో కొన్ని ముఖ్యమైనవి దేవుని మార్గములుగానే కనిపించు అనేక విధానాలు ఉన్నాయి మాయ దగ్గర. అందులో ఇవి దేవుని మార్గమే అన్నట్టుగా నీకు కనిపిస్తుండేటువంటి విధానాలు ముఖ్యమైనటువంటి ఉన్నాయట. విచిత్రం ఏమంటే దేవుని మార్గములు కాకపోయినప్పటికీ
వాటిని దేవుని మార్గములుగా చూపడమే మాయ యొక్క ముఖ్య ఉద్దేశము. అలా చూపడం వల్ల దేవుని మీద కొంత విశ్వాసం ఉన్న వారంతా కూడా, దేవుని మీద ఆల్రెడీ విశ్వాసం ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఇది దేవుని మార్గమే అనుకొని మాయ మార్గంలో చిక్కుకుని అదే అసలైన దైవ మార్గము అనుకుంటా ఉంటారంట. మాయ మార్గంలో చిక్కుకొని ఇదే అసలైన దైవ మార్గము అని భ్రమిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రపంచములో ఎంత పెద్ద మేధావినైనా సరే, నేను చాలా తెలివైనోడిని, చాలా మేధావిని, నేను ఎట్లా మోసపోతాను, ఇంత తెలివైనోడిని కదా అని మీరు అనుకున్నప్పటికీ, ప్రపంచంలో నువ్వు ఎంత పెద్ద మేధావివైనా సరే తన విషయంలో అంటే మాయ విషయంలో నిన్ను ఏమాత్రం యోచించకుండా నమ్మేటట్టుగా చేస్తుందంట. జ్ఞానం వైపు ఏమాత్రం పోకుండా మాయా జ్ఞానంలోనే నిన్ను ఉంచుకుంటుంది. అర్థమైందా? ఏమాత్రం ఇది మాయ జ్ఞానమేమో, ఇది మాయ విధానమేమో అనేది నీకు అర్థం కాకుండా చేస్తుంది మాయ. ఆ విధంగా దేవుడు తన ప్రతినిధి అయిన భగవంతుని చేత తన ధర్మములను భూమి మీద స్థాపిస్తే, అంటే భగవంతుడు వచ్చి ఆయన ధర్మాలను భూమి మీద తెలియజేసిపోతే, వాటిని భగవంతుడు తెలియజేసినటువంటి ధర్మముల్ని మనుషులు తెలుసుకోకుండా చేయడమే మా యొక్క పని. అర్థమైందా? ఆయనేమో వస్తాడు, వచ్చి జ్ఞానమంతా చెప్పిపోయినాడు, గ్రంథాల రూపంలో ఇచ్చిపోయినాడు. అయినప్పటికీ వాటిని మనుషులు తెలుసుకోకుండా చేయడమే మాయ యొక్క పని. ఇప్పుడు ఏ విధంగా చేస్తూ ఉంది మాయ? గురువు వస్తాడు, గురువు భగవంతుడికి భూమి మీదకి వచ్చి ఆయన ధర్మాలని తెలియజేసిపోతున్నాడు. ఆయన తెలియజేసిపోయిన తర్వాత తెలియజేసినటువంటి ధర్మాలని అర్థం కాకుండా చేయడం కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉంది మాయ అని మనం ఇప్పుడు గమనించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అదే పరిస్థితుల్లోనే ఉన్నాం. గురువు రావడము జరిగింది, గురువు వచ్చి దేవుని జ్ఞానాన్ని అంత విపులంగా చెప్పడము జరిగింది, మన ముందర పెట్టడము జరిగింది. అయినప్పటికీ దాన్ని మాయ ఏ విధంగా అర్థం కాకుండా చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మాకు మాయతో పనేముంది, మేము జ్ఞానం మా ముందర ఉంది కదా, మేము తెలుసుకుంటాం కదా అని అంటే అవన్నీ కుదరవు. నీకు ఆత్మజ్ఞానం అర్థం కావాలంటే నువ్వు తెలుసుకోవాల్సింది మొట్టమొదటి ఏం తెలుసుకోవాలని చెప్పాడు గురువు? మాయను గురించి నువ్వు తెలుసుకోవాలి. మాయ అర్థమైన తర్వాత నీకు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది, ఆత్మ అర్థమవుతాడు. అంతవరకు ఆత్మ తెలియబడడు అనేది దైవ గ్రంథంలో చెప్పినటువంటి శాసనము. అర్థమైందా? మరి ఆ విధంగా భగవంతుడు భూమి మీదకి వచ్చి ఆయన జ్ఞానం చెప్పిపోతే మాయకు పట్టు తప్పిపోతుందంట, పట్టు తప్పిపోయేటువంటి పరిస్థితి వస్తుందంట. కాబట్టి అటువంటి పరిస్థితి రాకోకుండా మాయ కూడా స్వయంగా జన్మ తీసుకుంటుంది. అర్థమైందా? సరే, మరి ఏ విధంగా జన్మ తీసుకుంటుంది మాయ? గురువు అంటే ఒక శరీరం తీసుకుని శరీరంతో సజీవంగా వస్తున్నాడు. మరి మాయ ఏ విధంగా జన్మ తీసుకుంటుందో గమనిద్దాం. దేవుడు అవతరించినప్పుడు ప్రకృతి తన మాయ ద్వారా ఏం చేస్తుందంటే మనుషులని దేవుని వైపు పోకోకుండా ఆయన ధర్మములను తెలుసుకోకుండా చేస్తుందంట. అలా చేసేదానికోసము మాయ కూడా అవతారాలని తీసుకుంటుంది. ఏ విధంగా తీసుకుంటుందంటే మాయ కొందరిని ఎన్నుకొని వారు లేక ఆవహిస్తుంది అని చెప్పారు. అర్థమైందా? అంటే ఆల్రెడీ గుణముల రూపములో మాయ మన శరీరంలో ఉంది. అక్కడే ఏ మనిషినైతే ఎన్నుకుందో ఆ మనిషి నుంచి, లేదా కొందరిని ఒక 3-4 జన్మలు కానీ 3-4 నుంచి కానీ మాయ పనిచేసే విధానం ఉంటుంది. ఆ విధంగా ఎన్నుకున్నటువంటి మనుషుల నుంచి ఏం చేస్తుంది, ఈయన గురువు చెప్పినటువంటి ధర్మాలని అర్థం కాకుండా చేయడం కోసము అక్కడి నుంచి మళ్ళీ అధర్మాలు బోధించే విధానాన్ని, లేదా చెప్పినటువంటి ధర్మాలను అర్థం కాకుండా చేసేటువంటి విధానాన్ని చేస్తూ పోతుంది. ఆ విధంగా భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే భూమి మీద ఉన్నప్పుడు మాయ ఏదో ఒక స్వామీజీనో లేకపోతే కొంతమందినో ఆవహించి తన మహత్యాలను చూపుతూ ధర్మాలని వైపు పోకుండా చేయడమే కాకుండా భగవంతుని జన్మ అయిపోయిన తర్వాత కూడా మనుషులను ఆవహించి తన కార్యములను చేస్తుందంట. భగవంతుని జన్మ అయిపోయిన తర్వాత కూడా
మనుషులను ఆవహించి తన కార్యాన్ని చేస్తుంది. మాయ భగవంతుని మాదిరి ప్రత్యేకమైన జన్మ తీసుకోదు. ఆల్రెడీ పుట్టి ఉండే మనిషినే ఎన్నుకొని అతనిని ఆవహించును. అలా చేరి అధర్మములను ప్రచారం చేయొచ్చు, ధర్మాలని అణిచివేయాలా అని చూస్తుందంట. అంటే ఆ గురువు చెప్పిపోయినటువంటి ధర్మాలని తెలియబడకుండా అణిచివేసే ప్రయత్నం చేస్తుంది మాయ. ఆ విధంగా గురువు భూమి మీదకి వచ్చి ఆయన జ్ఞానాన్ని తెలియజేసేటప్పుడు, గురువు భూమి మీదకి వచ్చి ఆయన జ్ఞానాన్ని తెలియజేసి వెళ్ళిన తర్వాత కూడా మాయ కొందరిని ఆవహించి వారిలో నుంచి ఆయన చెప్పిన జ్ఞానాన్ని, అంటే గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని అర్థము కాకుండా తప్పుదారి పట్టించేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు గమనించండి. ఏ మనిషినైనా దేవుని వైపు పోకోకుండా, దేవుని జ్ఞానము తెలియకుండా చేసేదానికి, మానవులకు దేవుని ధర్మములను తెలియకుండా చేసేదానికి, ఎవరైనా ఏ యోగి అయినా దేవుని జ్ఞానమును చెబితే మనుషులు దానిని పట్టించుకోకుండా ఉండేదానికి కూడా మాయ ఏం చేస్తుందంట, ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళని ముందరబెట్టి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని అర్థం కాకుండా చేస్తూ, వాళ్ళ ద్వారా కొన్ని మహత్యాలు అనేటువంటివి చూపిస్తూ మాయ వలను విసురుతుంది. అర్థమైందా? మాయ ఏం చేస్తుందని చెప్తున్నారు, ఎవరినైతే ఎన్నుకుందో వారి ద్వారా వల వేస్తుందంట మాయ. ఎవరికి వల వేస్తుంది? గురువు జ్ఞానం చెప్పిపోయిన తర్వాత ఆయన చెప్పిపోయినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే మేము తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారో, దేవుని వైపు పోవాలనుకునే వాళ్ళు ఉంటారో, వారికి దేవుని జ్ఞానం తెలియకుండా చేసేదాని నిమిత్తము మాయ ఏం చేస్తూ ఉంది, వల అనేది వేస్తూ ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఆ విధంగా మాయ వల వేసినప్పుడు బహుశా ఆ వలలో చిక్కుకోని వారు ఉండరనే చెప్పొచ్చంట. అంటే ఆ వలలో చిక్కుకోని వారు ఉండరనే చెప్పొచ్చు. ఇది మాయ వల అని తెలిసిన జ్ఞానులు మాత్రమే దాని నుండి తప్పించుకుందురు. అర్థమైందా? అందువల్ల నువ్వు మాయ అనే వల నుంచి బయటపడాలంటే మాయను గురించి తెలిసి ఉండాలి. ఇది మాయ వల అని తెలిసినటువంటి జ్ఞానులు మాత్రమే దాని నుండి తప్పించుకోగలుగుతారంట, వల నుంచి. అటువంటి జ్ఞానులు భూమి మీద అరుదుగా ఉంటారు. అర్థమైందా? ఆ విధంగా ఇది మాయ వల అని అర్థం చేసుకున్నటువంటి జ్ఞానులు భూమి మీద చాలా అరుదుగా ఉంటారు. అందువలన మాయ వలలో దాదాపు అందరూ చిక్కుకొందురనే చెప్పచ్చు. అర్థమైందా? మాయ మనుషుల మీద విసురు వల 2 రకాలుగా ఉంటుందంట. చూడండి, బాగా గమనించుకోండి. మాయ ఏ విధంగా ఉంటుంది? ఒక వల కాదు, 2వ వల కూడా విసురుతుంది. అవసరం అయితే ఇంకా 3-4 వలలు అయినా విసురుతుంది. అర్థమైందా? ఒక రకమైన వల తాను ఎవరినైతే గొప్పగా చూపించాలనుకుందో, ఎవరినైతే ముందుకు పెట్టి ఎక్కువ మందిని ప్రభావితం చేయాలనుకుందో అటువంటి వాని పేరు మీద ఒక వల ఉంటుంది. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. దేవుని జ్ఞానం అర్థం కాకుండా చేయడం కోసము, జ్ఞానుల్ని దారి తప్పించడం కోసము, ఎవరు చెబితే ఎక్కువ మంది వింటారో, ఎవరి ద్వారా అయితే ఎక్కువ మంది ప్రభావితమవుతారో అటువంటి వారినే ఎన్నుకొని మా ఏం చేస్తుంది, వాళ్ళ పేరు మీదనే మొట్టమొదటి వల విసురుతుంది. అర్థమైందా? ఆ వలకి ఆల్మోస్ట్ అందరూ 90% పైగా ఆ వలలోనే చిక్కుకుంటారు. ఆ విధంగా ఆ వలలో నుండి ఎవరైనా తప్పించుకునే అవకాశం ఉంటే, మొట్టమొదటి వేసినటువంటి వల ఉంటుంది కదా, అసలైన వల, పెద్ద వల, ఆ వల నుండి తప్పించుకుంటే అవకాశం ఉంటే, అటువంటి అవకాశము లేకుండా మళ్ళీ ఇంకో మనిషిని అడ్డం పెట్టి 2వ వల కూడా వేస్తుందంట. అందువల్ల 2వ వలలో నుండి ఎవరు తప్పించుకునేటానికి వీలుండదు. ఇక్కడ జారిపోయిన చేపలన్నీ ఆ 2వ వలలో పడతాయి. అర్థమైందా? మొదట వేసే వలలో అన్ని చేపలు ఆడే దొరుకుతాయి. ఇంకా ఏమన్నా 1-2 చేపలు తప్పించుకునే కూడా మా ఏం చేస్తుంది, 2వ వల కూడా వేస్తుంది. వీడు ఆ విధంగా 2 వలల్లో కూడా తప్పించుకునేవాడు ఉండాలంటే వాడు చాలా అరుదుగా ఉంటారు అట్లాంటి వాళ్ళు అని గురువు చెప్పడం జరిగింది. మాయను గురించి తెలిసినటువంటి జ్ఞానులైతే మాత్రమే, అంటే మాయను గురించి తెలుసుకున్నటువంటి వారైతే మాత్రమే ఆ వల నుంచి, మాయ వల నుంచి తప్పించుకోగలుగుతారు. అర్థమైందా? ఈ విధంగా మాయ ఏం చేస్తూ ఉంది, 2 వలల్ని
విసురుతా ఉంది అని చెప్తున్నాడు గురువు. మరి మనము ఇప్పుడు గురువు లేని సమయంలోనే ఉన్నాం. గురువు వచ్చాడు, జ్ఞానం తెలియజేశాడు, జ్ఞానం తెలియజేశాడు, వెళ్ళిపోవడము జరిగింది. అర్థమైందా? గురువు గతంలో ఏంటి, గ్రంథంలోనే రాసి పెట్టినటువంటి సమాచారం కూడా ఉంది. ఏమని? గురువు భూమి మీదకి వచ్చేటప్పటికి 2% మాత్రమే ధర్మాలు మిగిలి ఉంటాయి. గురువు జ్ఞానం చెప్పేటప్పటికి 1% ధర్మాలు మాత్రమే మిగిలి ఉంటాయి. గురువు జ్ఞానము తెలియజేసి పోయిన తర్వాత మాయ విజృంభించి 0.5% పడిపోతాయంట. ఉన్నటువంటి ధర్మాలు 1% కూడా లేకుండా 99.5% అధర్మాలు చెలరేగిపోతాయి. 99.5% మాయా చేతుల్లోకి పోతుంది. 0.5% మాత్రమే ధర్మాలు మిగులుతాయి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 0.5% నుంచి చిన్నగా పుంజుకుంటాయి ధర్మాలు. సరే, ఇప్పుడు మనం గురువు వచ్చాడు, గురువు ధర్మాలు బోధించాడు, ధర్మాలన్నింటినీ ముందర పెట్టాడు, గ్రంథాల రూపంలో పెట్టాడు, ఆయన ప్రసంగాల రూపంలో పెట్టాడు. మరి ఆయన వచ్చి పోయినాడు. ఎప్పుడు విసురుతుందని చెప్పాడు మాయా వల? గురువు వచ్చి జ్ఞానం తెలియజేసిపోయిన తర్వాత ఆ జ్ఞానాన్ని అర్థం కాకుండా చేయడం కోసము, ఆ జ్ఞానం వైపు ఎవడు ముందుకు పోకుండా ఉండడం కోసం, ఆ జ్ఞానంలో మాయ అనేది ఏం చేస్తుంది, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని, ఏ వ్యక్తి ద్వారా అయితే ఎక్కువ మంది ప్రభావితం అవుతారో అటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిలో ఆవహించి ఏం చేస్తుంది, అక్కడి నుంచి పనిచేస్తుంది. మొట్టమొదటి వల వేస్తుంది. ఆ వలలో జారిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చిక్కుకునే దాని నిమిత్తము బయట ఇంకో మనిషిని పెట్టి 2వ వల కూడా వేస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాయి వలలు? నిజంగా ఇప్పుడు మాయ వేసిందా, వేయలేదా, వేయబోతా ఉందా? ఆల్రెడీ గురువు వచ్చాడు, గురువు వచ్చి జ్ఞానం చెప్పిపోయాడు అంటే ఇప్పుడు మనం చాలా ప్రమాదంలో ఉన్నట్టే. అంటే మాయ వలలు వేసే సమయంలోనే మనం ఉన్నాం. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మాయ వల వేసిందా? పొరపాటున మాయ వేసిన వలలో మనం ఏమైనా చిక్కుకొని ఉన్నామా అని ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైందా? సరే, మనము ఇంకా కొద్దిగా క్షుణ్ణంగా అసలు మాయ వల వేసిందా, వేయలేదా, వేసింటే ఏ విధంగా మాయ వల వేసిందనేది మనం ఇప్పుడు గమనిద్దాము. ఇప్పుడు మనకు దేవుడు చెప్పినటువంటి ఒక ఆయత్ను గమనిద్దాం. దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, ఇద్దరు ఆరాధ్య దైవములను కల్పించుకోకండి, ఆరాధ్య దైవము ఆయన ఒక్కడే, కాబట్టి మీరంతా కేవలము నాకే భయపడండి అని ఒక ఆయత్ను మనం గమనిస్తే, ఆయనను ఆరాధించండి, నాకు భయపడండి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే, చెప్పేవాడు పరమాత్మ, పెద్ద దేవుడని సులభముగా అర్థము కాగలదు. ఇంకా లోతుగా ఆలోచిస్తే మనం మాటల సందర్భంలో వీనికి భయము భక్తి రెండూ లేవు అని అప్పుడప్పుడు ఇతరులను గురించి మనం చెప్తా ఉంటాం. అందులో మొదటిది భయము అని చెప్పాం కదా, రెండవది భక్తి అని కూడా చెప్తారు. దీనిని బట్టి భయము అనేది మొదటి సృష్టికర్త అయినటువంటి పరమాత్మ మీద ఉండాలి. అర్థమైందా? తాత అయినటువంటి దేవుని మీద, పెద్ద దేవుని మీద ఉండాలి. ఏది? భయము. ఆయనను ఆరాధించకుండా ఆయనకు భయపడి ఉండడము మంచిది. అందువల్ల ఆత్మను ఒక్కడనే ఆరాధించాలని ఇక్కడ ఆయతలో చెప్పడం జరిగింది. అందులో సృష్టింపబడిన దేవుడు ఆరాధనకు అర్హుడు అని చెప్పినారు. ఆ విధంగా ఆరాధ్య దైవమును సృష్టించినటువంటి మొదటి దేవుడు పెద్ద దేవుడే అయినా ఆయనను ఆరాధించకూడదని, ఆయన ఉన్నాడని నీకు తెలిసినందుకు గుర్తుగా ఆయన ఎడల భయం కలిగి ఉండడం మంచిదని తెలపడం జరిగింది. మరి ఇక్కడ ఖురాన్ గ్రంథంలోనే కాకుండా బైబిల్ గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. భగవద్గీత గ్రంథంలో కూడా ఇదే విషయాన్నే చెప్పడం జరిగింది. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో నీ ప్రభు అయినటువంటి ఆత్మనే నువ్వు ఆరాధించు, నాకు భయపడు అని అక్కడ కూడా పరమాత్మకు భయపడమని చెప్పడం జరిగింది. ఆత్మ అయినటువంటి వానికి ఆరాధించమని కూడా
చెప్పడం జరిగింది. మరి ఇది గురువు చెప్పినటువంటి బోధ. మాయ ఏం చేస్తుంది? గురువు చెప్పిన దానికి వ్యతిరేకంగా గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని అర్థము కాకుండా చేసేదానికి మాయ ప్రయత్నం ఉంటుంది అని చెప్పారు కదా. ఆ విధంగా మాయ వల వేస్తుంది అని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు మీరు గమనిస్తే మేము మొట్టమొదటి మా మీటింగ్లోనే, గురు పౌర్ణమికి సంబంధించిన మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పడం జరిగింది. ఆ రోజు ఇక్కడ పెద్దలలో మాయ దూరుకుని ఉంది. ఎవరైతే మీరు ప్రతినిధి అని మురిసిపోతున్నారో, ప్రతినిధి అంటే దేవునికి ప్రతినిధి, మాయ కూడా ప్రతినిధే. మాయ కూడా దేవునికి ప్రతినిధే, మీరు అది మర్చిపోయారు. ఆయన ఏ ప్రతినిధిని గురించి చెప్పాడో మీకు తెలుసా? సరే, ఏది ఏమైనప్పటికీ మనము ఇక్కడ జ్ఞానాన్ని బట్టి మాత్రమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని బట్టి చూస్తే మొట్టమొదటి వల ఎక్కడేసింది మాయ అని గమనిస్తే, ఎవరినైతే మీరు గొప్పగా భావించుకున్నారో, ఎవరు చెప్తే మీరు ఎక్కువ మంది ఆ వలలో పడతారో, ఎక్కడి నుంచి వలేస్తే ఆ వలలో పడతారో అటువంటి వారిని ఎన్నుకొని మాయ అక్కడ ఆవహించి ఏం చేసింది? మొత్తం వలేసేసింది. గురువు 15-20 సంవత్సరాలు చెప్పినటువంటి జ్ఞానాన్ని కూడా అర్థం కాకుండా చేసింది ఒకే ఒక్క మీటింగ్తో. గురువు ఏం చెప్పాడు? ఆత్మను ఆరాధించండి, ఆత్మ మీద ఇష్టభావం కలిగి ఉండండి, ఆత్మనే మీరు తెలుసుకోండి, ఆత్మనే పూజించండి అనేటువంటి విధానాన్ని గురువు చెప్తే, ఆత్మకు మీరు భయపడి ఉండాలా, ఆత్మ అంటే భయం ఉండాలా, పరమాత్మకు మీరు భయపడకపోయినా పర్వాలేదు అని ఇక్కడ మాయా గురువులు చెప్పడం జరుగుతూ ఉంది. ధర్మశాస్త్రమునకంతటికి, ప్రవక్తలకు కూడా ఇవి ఆధారము. ఈ వాక్యాలు ఏ వాక్యాలు ఆధారము? ధర్మశాస్త్రానికి అంతటికీ ఆధారమైనటువంటి వాక్యాలు. నాకు భయపడండి, ఆయనను ఆరాధించండి, పరమాత్మకు భయపడండి, ఆత్మను ఆరాధించండి అని చెప్పినటివి ధర్మశాస్త్రానికి, ప్రవక్తలకి అందరికీ ఆధారమైనటువంటి వాక్యాలు అని చెప్తే, మాయ ఇక్కడే మోసం చేస్తుంది, బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడే మభ్యపెట్టి మోసం చేస్తుందని కూడా గురువు గ్రంథంలో రాయడం జరిగింది. అయినప్పటికీ మాయ ఏం చేసింది? అక్కడ ఉండేటువంటి పెద్ద మనిషిని ఎన్నుకొని వల వేయడం జరిగింది. ఆ వల వేస్తే ఆ మాయ ఏం చేసింది? అప్పుడు మీరు భయపడాల్సింది పరమాత్మకు కాదు, ఆత్మకు భయపడాలా అని చెప్పింది. ఆత్మకు భయపడితే మీరు యోగం ఎట్ట చేస్తారు? మార్గమే ఆత్మ, మీరు ప్రయాణం ఎట్ట జరుగుతుంది మీకు? కనీసం అది ఏమాత్రం మీరు యోచన చేయకుండా, మనకు గురువు చెప్పింది కదా ముఖ్యము, గురువు పరమాత్మకు కదా భయపడమని చెప్పాడు, ఇన్ని గ్రంథాల్లో రాశాడు కదా అదే విషయాన్ని, ఎన్నో గ్రంథాల్లో ఆ విషయం రాశారు కదా, పరమాత్మకు భయపడండి, ఆత్మను ఆరాధించండి అనే విషయం ఎన్నో గ్రంథాల్లో మనం చదువుకున్నాం కదా. మరి ఇక్కడ ఈయన రివర్స్లో చెప్తున్నాడే, ఆత్మను ఆరాధించమంటున్నాడు, ఆత్మకు భయపడమంటున్నాడే, పరమాత్మ అనేవాడికి భయపడకపోయినా పర్వాలేదంటున్నాడే. మరి జ్ఞానము వ్యతిరేకంగా ఉంది కదా గురువు చెప్పిన దానికి అనేది ఏమాత్రం యోచించకుండా మాయ అనుకుంటే ఏం చేస్తుంది? ఒక్క నిమిషంలో మిమ్మల్ని అందరినీ అటు తిప్పి కూర్చోబెడుతుంది అని గురువు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆయన ఏం చెప్పాడు? నా ప్రతినిధి ఏం చెప్పినాడు? ఎవరు ప్రతినిధి? దేవునికి ప్రతినిధి భగవంతుడు. అర్థమైందా? అదే దేవుని ప్రతినిధి మాయ కూడా చేసేది దేవుని పనే. అది మీకు అర్థం కాలేదు. సరే, ఏదైతే ఏముంది, మాయ ఏం చేసింది? మీకు వల వేసింది. ఆ వలలో మొత్తం మీరు పడిపోవడం జరిగింది. అర్థమైందా? మరి ఇదొక పనే చేసిందా మాయా? ఇదొక్క పనే చేసిందా? మాయగా ముఖ్యమైనటువంటి ధర్మాన్నే తిప్పి చెప్పింది. మీరు కూడా మొత్తం అంతా అదే వలలో పడిపోయి, మనము ఆత్మకు భయపడాలంట, ఆత్మ అంటే భయంగా నడుచుకోవాలంట అని చెప్పని మాట్లాడుకున్నారు. ఇంకా ఏం చేస్తుంది మాయా? మహత్యం కూడా చేస్తుంది అక్కడ అని చెప్పారు. నేను ఏంటది, కరోనా రోగానికి ఆర్డర్ వేస్తున్నాను మిమ్మల్ని చంపమని అని అంటానే ఈడు గర్వంతో మాట్లాడింటాడు. ఆ మాట
కానీ ఈయనకి తెలియకుండానే అక్కడ ఏం చేస్తుంది మాయ, కొంతమందిని చక్రాలు పెట్టుకున్న వాళ్ళని కూడా చంపేస్తుంది. ఏమైంది అప్పుడు? వీడిని గొప్పని చేయాలి కదా, ఎవరినైతే ఆవహించిందో వీడిని పెద్దోనిగా చూపించడం కోసము అక్కడ మహత్యాన్ని చేసి చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ మహత్యం వల్ల అబ్బా ఏందనుకుంటే ఆయన చెప్పింటే మనుషులే చచ్చిపోయినారు, మరి ఈయన ఆత్మైనా ఈయన దగ్గర మనం చాలా భయంగా ఉండాలా, ఈయన కఠినాత్ముడు, ఇంకోటి అని చెప్పని మీరు ఇంకా మాయలో కూరుకుపోవడం జరుగుతుంది. ఇందాక చెప్పినలే గురువు, ఎంత మేధావులైనా సరే ఏమాత్రం యోచన చేయకుండా మాయ వలలో చిక్కుకుంటారు. అదేవిధంగా చిక్కుకోవడం జరిగింది. ఈ జ్ఞానానికి నేను తప్ప ఇంకోడెవడు గతి లేడు అని కూడా మాయ పబ్లిక్గా ప్రకటించింది. ఎవరి నుంచి? గులందర్ నుంచి. అర్థమైందా? గతంలో వీళ్ళు ఏం చేశారంటే చాటలు పరకలు పట్టుకొని మా 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 ప్రతినిధిని అన్నారు, మా ప్రతినిధిని పేరు పెట్టి మాట్లాడినారు, సంబోధించినారు అని చెప్పని మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పని బాధపడినారు అన్నమాట చాలా మంది. అర్థమైందా? కాబట్టి మీ మనోభావాలతో మాకేం అవసరం లేదు, కానీ సరే మీరు అంతగా బాధపడినారు కాబట్టి ఈ పొద్దు మేము పేరు మీకు చెప్పకుండా మేము ఏమంటున్నాము? గులందర్ అంటున్నాము. అర్థమైందా? ఆ గులందర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఏం చేసింది మాయ అక్కడ ఆవహించి ఎక్కువ మందిని ప్రభావితం చేసింది, పెద్ద వల ఒకటి వేసింది. అర్థమైందా? గులందర్ అంటే మళ్ళీ అదేదో తిట్టను కొద్దండి, గు అంటే గుణములతో కూడుకుని ఉన్నటువంటి వాడు అనే అర్థము. నువ్వు ఏ పని చేయాలన్నా, నువ్వు ఒక మంచి పని చేయాలన్నా, ఒక చెడు పని చేయాలన్నా, ఏదో దాన్ని నీకు ముందు గుల పుట్టాల్సిందే. లోపల ఏదో గుల పుడితే నువ్వు ఆ పక్క పరిగెత్తి పని చేయొచ్చు. ఆ గులకు తగ్గట్టుగానే నీ పనులు, నీ మాటలు, నీ వివరం అంతా ఉంటుంది. అర్థమైందా? అందువల్ల గుత్రము అన్న ఏమవుతుంది? గుణాలతో కూడుకున్నటువంటి వాడు. గులందర్ అంటే గుణాలతో కూడుకున్నటువంటి వాడు అని అర్థము. ఇదేం పెద్ద బూతు కాదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయని మీరేం ఏడ్చొద్దండి. మీ మనోభావాలు దెబ్బతిన్నా కూడా మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు, నష్టం ఏమీ లేదు. మేము ఖచ్చితంగా ఉన్న సత్యాన్ని మాత్రమే చెప్తాం. అర్థమైందా? మరి ఆ విధంగా ఈ గులందర్లో దూరుకున్నటువంటి మాయ అక్కడతో సరి చేసిందా? ఒక మీటింగ్ చెప్పేసి మొత్తం అందరినీ మడత పెట్టి కూర్చోబెట్టినాంలే ఆడికి ఊరికి వదిలేసిందా అంటే ఆహా, ఇప్పటికీ కూడా మాయ యొక్క ప్రయత్నం ఏముంటుంది? ఎప్పటికీ కూడా ఇంకెక్కడైనా అర్థం చేసుకుంటారేమో మాయ గురువు చెప్పినటువంటి విధానాన్నింటినీ చిన్నగా ఒకటి తగ్గిస్తూ రావాలన్నమాట. ఏదైతే గురువు ఇది అధర్మాలు, మళ్ళీ మనం దీన్ని ధర్మంగా మార్చాలి, ఇది ధర్మం ఇది అని చెప్పినటువంటి విషయాలని కూడా మళ్ళీ అధర్మాలకు తీసిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీకు ఇప్పుడు ఆధారంతో సహా ఇప్పుడు ఒకటి చెప్తాను, వినండి. గురువు ఏం చెప్పాడు? ఏవైతే మనము కాలముని పెట్టుకున్నామో, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని చెప్పని, ఇది యుగము కాదు, యోగము. అర్థమైందా? కృత అన్న, త్రైత అన్న, ద్వాపర అన్న, వీటన్నిటికీ కలి అన్న, అన్నిటికీ అర్థం ఉంది. దాని తర్వాత యోగము అనేది ఉండాలి, అంటే మనము దేవుళ్ళే కలిసిపోవాలనేటువంటి అర్థంతో పూర్వం పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వము ఆ విధంగా ధర్మం ఉండింది అని చెబుతూ ఈ మాయ వల్ల ఈ ధర్మం అధర్మాలుగా మారిపోతూ ఈ యోగము అనేటువంటి ప్లేస్లో యుగము అనేది వచ్చింది అని గురువు చెప్పడం జరిగింది. మీకు గురువు చెప్పినటువంటి అంశాన్ని కూడా పెడుతున్నాము, గమనించండి. దేవుని గురించి తెలుసుకొని దేవునిలోనికి ఐక్యంగా అమ్మని ఆయన ఎన్నో తూర్లు చెప్పాడు. అది మీకెంత అర్థమయ్యేటట్టుగా ఏం చేశారు అంటే ఇటు ఉంగరాలు అంటాను, దీనిలో చూడొద్దండి. కొంతమంది దీని మీద చేసి పెట్టింటారు. ఆయన ఏం జ్ఞానం చెప్తాడు, ఉంగరాలు చెప్తాడు, చూడు నా ఉంగరాలు చూడమని అంటాడు అని అనుకుంటుంటారు కొంతమంది. నేను చెప్పే విషయం మీకు ఎక్కదు, కానీ నేను ఉంగరాలు చెప్పేది కనపడుతుంటాను కొంతమందికి. దాన్ని దేశంలో పెట్టుకోద్దండి. ఒకవేళ అప్పుడప్పుడు ఒక జీవాత్మైన వాడు బుద్ధి లేక ఉంగరాలు తిప్పుకోవచ్చు, మీరు మాత్రం జాగ్రత్తగా రండి. దాని జోలికి పోతుంది మీరు. కాబట్టి మనం ఏం కావాలో మళ్ళీ ఇటుకు వస్తాం వాటికి. అంటే ఈ యుగాల పేర్లు దేవుని పేర్లు కదా పెట్టేది. దేవుని పేర్లు పెట్టినప్పుడు మనము మళ్ళీ దేవుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, నాలోనికి మీరు ఐక్యం కమ్మనిగా చెప్పినది. ఐక్యం కావాలని అందరికీ టోటల్గా చెప్పాలంటే ఏం చేయాలా అని చెప్పి అనుకున్నాడు ఆయన. టోటల్గా అంటే కలిసిపోవని చెప్పినాడు, నాలుగు కలిసిపోండి అని చెప్పినాడు ఆయన.
ఏం చేయాలా అంటే మనం చెప్పినామంటే వియోగం అంటే విడిపోయేదని, యోగం అంటే కలిసిపోయేదని మనకు అర్థం తెలుసు. యోగము వివేకాలు రెండు ఉంటాయి మనకు. యోగం అంటే కలిసేది, వియోగం అంటే విడిపోయేది. అది చెప్తారు రామాయణంలో. రాముని కథ తీసుకొచ్చి చెప్పేవాళ్ళంతా సీతను వియోగం, సీతా వియోగం, వియోగంతో అంటే విడిపోయి, అంటే విడిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతున్నాడు రాముడు. చెట్టు పట్టుకుని ఏడుతాడంట, ఆ సీత ఎక్కడ పోతుంది అని ఆయన పట్టుకుని ఏడుతాడంట అని చెప్తారు వాళ్ళు. ఆయన ఎట్లా ఏడిచాడు అంటే వియోగం అని చెప్తారు, అంటే సీతను పోగొట్టుకొని అట్లా ఏడిచాడంట. సరే ఆయన బాధ అనుకుంటారు కానీ ఏడుచుకుంటాడు, మనకెందుకు అవన్నీ. ఆ రకంగా వీళ్ళు వియోగం అనేదాన్ని పదాన్ని వియోగం చెప్తారు. సరే అది కూడా వియోగమే. అంటే ఏ యుగము వియోగము? ఆయన సీతను పోగొట్టుకున్నాడు. మనకు సీతను పోగొట్టుకుని ఇంటి వాళ్ళని పోగొట్టుకుని బయట వాళ్ళని పోగొట్టుకుని మనకు దబ్బుడు పోయినా మనకు వియోగం వద్దు. కానీ మనకు ఈయన పోగొట్టుకున్నాం, దేవుని పోగొట్టుకున్నాం. మనలో ఉండేవాడిని పోగొట్టుకుంటే మన పక్కన ఉన్నాం. చెప్తున్నా ఇద్దరుగా ఉన్నాం మనము. ఈడు పోయి ఇంట్లో కలిస్తే ఈడు పోయి ఇంకో వాళ్ళని కలుస్తాడు అనమాట. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు యోగము అనే దాంట్లోకి రాండి, నాలుగు ఐక్యమవుతారు అని చెప్పారు అనమాట. అర్థమైందా? యోగము అనేటువంటి పద్ధతి మీరు నేర్చుకోండి అని చెప్పారు. మనం నేర్చుకునే అంతే కదా మొదటి ఉంటుందే. మళ్ళీ మీకు అందరికీ అర్థమైతే ఏం చెప్తే అయితే ఎట్లా చెప్తే బాగుంటుంది, అందరికి పర్మనెంట్గా ముద్రవన్నట్టుంటే ఎట్లయితే బాగుంటుంది అని చెప్పారంటే కలియోగము, కృతయోగము, ద్వాపర యోగము, త్రైతాయోగము అని పేర్లు పెట్టాయి. ఇవన్నీ యోగము యోగము యోగం అని పెట్టారు. అది యుగము యుగము యుగం అని మారిపోయింది. అది ఏ 9 కుమ్ము కరుచుకుంది ఎలకలు వచ్చి. అది పూర్వము కలియోగము అని ఉండేది, కృతయోగము అని ఉండేది, ద్వాపర యోగం అని ఉండేది. ద్వాపర యోగం అంటే 3 వందలు కలిసిపోయి అంతే కదా. త్రైతాయోగం అంటే 3 గంటలు కలిసిపోమనే కదా, 3 గంటలు కలిసిపోమనే కదా. ఈ యోగము యోగం అనేది ఏమైంది? యుగం యుగం అయింది. కాబట్టి మొట్టమొదటి కలియుగము, ద్వాపరయుగము, కృతయుగము, త్రేతాయుగం ఇటు రాసుకుంటూ వచ్చారనమాట. అవి యుగం కాదు స్వామి, అవి ఏంటివి? ఆ యోగము అనేది అంటే ఇది మీకు కొత్తది ఇప్పుడు. అర్థమైందా? అందుకే కొత్త విషయాలకు చాలా జ్ఞాపకం పెట్టి కూడా చెప్తున్నాం. ఇది అది ఎంఓఎన్ మూన్ అనేది అంటే ఓ అని ఎగిరిపోయింది కదా గాలికి. అట్లాగానే మనం అన్నీ కొన్ని ఎగిరిపోయినాయి, కొన్ని కరుచుకున్నాయి మనకు. అట్లాగానే త్రైత అనేది అంట పోయి కింద ఆయుతం ఉంటుంది ఒకటి, గాడికి ఒకటి పోయింది, అది త్రేత అయింది అంతే కదా. చిన్న ఆయుతం పోయింది, త్రేత అయింది. ఇది యోగం పోయింది, ఏమైంది? ఆ పైన ఇది పోయింది కొమ్ము, ఇది కరుచుకుంది వచ్చి, ఇంకో కొమ్ము ఇట్ట కరుచుకుంది, యుగం అయింది అది. కాబట్టి అంటే మొట్టమొదటి దానికి మన సారాంశం యోగం అంటే కలియికని కదా, అంటే కలిసిపోమని అర్థం. కాబట్టి ద్వాపర యోగము అంటే ఈ రెండుటి దానికంటే వేరే దాంట్లో పరంగా ఉండేది ఏదైతే ఉందో దాంట్లో కలిసిపో అని అర్థం. ఈ రకంగా మొట్టమొదటి ఈ పేర్లు ఎట్టబడినాయంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, వానిలోకి నువ్వు కలిసిపో అని అన్ని యోగాలు మనకు చెప్తున్నాయి, అన్ని యుగాలు మనకు చెప్తున్నాయి. అంటే మన భాషలో యుగాలు అనుకోవాలా. అర్థమైలే? అంటే నా భాషలో యోగం అంటాను, అర్థమైలే? ఒక భాషలో యుగము, ఒక భాషలో యోగము. కానీ యుగము అనేది మధ్యలో వచ్చింది, యోగం అనేది మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు లేదు, అయినా మన దగ్గర ఉంది. లేదు ఇప్పుడు లేదు అందరి దగ్గర, కానీ మన దగ్గర ఉంది ఇప్పుడు. అంటే ఏది? ఆ యోగం అనేది. ఇది ఏ యోగము? కలియోగం. బాబా ఎంత చెప్తురా, ఇది కలియోగమే కదా. ఈ అట్టపోయి ఇటుపోయిన సొట్ట పేర్లు పెడతారు అనుకుంటారు దేశంలో. వీళ్ళన్నీ ప్రబోధ సేవా సమితి వాళ్ళన్నీ ఇట్లా పేర్లు పెడతారు, దిక్కు తెలియకుండా చెప్తారు. త్రేతాయుగం, త్రైతాయుగం అంటారు, మళ్ళీ యుగం కూడా అలా త్రైతాయుగం అంటారు. ఇది ఏమిటో దిక్కు తెలియకుండా వీళ్ళ భాష మనకేం అర్థం కాదనుకుంటారు దేశంలో. కానీ చెప్పేది సత్యం 100 రూపాయలు. అది అర్థమైందా? ఇది మనుషులు చెప్పేది ఏమన్నా ఎట్లనే ఉండొచ్చు, ఇది దేవుడు పెట్టిన పేర్లు కాబట్టి దాన్ని మార్చేదానికి మనతో కాదు. అది కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఎక్కడ దానికి గాలి కూడా లేదు, దాని స్పర్శ కూడా లేదు. ఇప్పుడు మనం యుగము అనేది, యోగము అనే మాట అనేది ఎక్కడ తెలియబడకుండా అయిపోయింది. అది ఎక్కడ ఉందా? దాని వాసన కూడా తెలియదు. కానీ యోగమే ఎప్పటికైనా కానీ అది నిరూపణకు వస్తుంది. దేవుడు చెప్పినట్టు సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుంది. అది కానీ అటువంటి సత్యం మనకి ఈరోజు మనకు దేవుడు తెలియజేశాడు కాబట్టి దేవునికి మనం అంత పూర్తి కృతజ్ఞతలుగా ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, మనం యా యుగంలో ఉన్నా కానీ మన యోగంలో ఉండాలని దేవుడు సూచించినాడు.
ఆ సూచన ప్రకారము మనము దాన్ని కలియుగము అనుకోకుండా కలియోగము అని అనుకుంటే మనం దేవునికి దగ్గరగా పోతాం. అంటే యోగం ఇది కలియోగం అంటే కలి అంటే దేవుడు, యోగం అంటే అతనిలే కలిసిపోవడము, కలియోగం అంటే నాలే కలిసిపోవడం దేవుడు చెప్తున్నాడు మనకు. ఆ దేవుడు ఈ పేరు పెట్టాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? మనం ఏంట్లో కలిసిపోతున్నాం? ప్రపంచంలో కలిసిపోతున్నాం. మనం ప్రపంచం ధ్యాసలు వదిలిపెట్టి దేవుని మీద ధ్యాస పెట్టుకోవాలా అని ప్రతి యుగము మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మేము క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పాము మీకు ఇంతకుముందు. మా క్యాలెండర్లో అందరూ చెప్పిన కలియుగే అన్నట్టు కలియుగే ఉండదు, కలియోగే ఉంటుంది. మరి ఆ మాసే ఈ మాసం అంటారు కదా, మా మాసాలు వేరు ఉంటాయి, మా యుగాలు వేరు ఉంటాయి. అర్థమైందా? ఈ రకంగా ఏమేమి తిప్పుతారో తిప్పుకోమని అని మీరు అనుకోవచ్చు, కానీ మేము చెప్పేది ఏమీ లేదు. అంటే తిప్పేవాడు తిప్పుతా అంటాడు, అది సత్యం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొస్తారు. కానీ సత్యమా కాదా చెప్పండి, ఇది మీరు ఆలోచన చేసుకోండి. ఆ పేరేమి, దాని అర్థమేమి, అర్థం ఏంటి? దేవుడు అంటే దాంట్లో కలసమనే కదా ఉండేది. మళ్ళీ యోగం ఉంటుందా యుగం ఉంటుందా మీరే చెప్పండి. యోగమే ఉంటుంది స్వామి. ద్వాపర యోగము అంటే ఈ రెండు దానిల కంటే వేరే ఉండదు, అంటే కలిసిపో అని అర్థం. త్రైతాయోగము అంటే ఈ మూడో దాంట్లో కలిసిపో అని అర్థం. అంతే కదా? ఈ రకంగా సులభంగా ఆ పేర్లోనే మనకు అర్థం తెలుస్తుంది. ఇంత గొప్ప రహస్యము మనకు యోగాల్లో ఇమిడి ఉంది. అర్థమైందా? అన్నీ నువ్వు యుగాలను పేరు పెట్టుకున్నా కానీ దాని ప్రకారం అయితే దాని ముందరుండే ఆచారం అంతా దేవునికి సంబంధించిందే ఆ పేర్లు. మళ్ళీ ఆ పేర్లు వెనకుండేది అంతా యోగమే. ఈ రకంగా అర్థం చేసుకుంటే నువ్వు దేవునికి దగ్గరగా పోతావు. కానీ ఇంత దగ్గర జ్ఞానం మనకున్నా కానీ దాన్ని మనం దూరంగా ఉండి ద్వాపర అంటే ఏం తెలియదు, కలియుగం అంటే ఏం తెలియదు, త్రైతయుగం అంటే ఏం తెలియదు, కృతయుగం అంటే ఏమో తెలియకుండా బతికినాం మనం ఇంతకాలం. తర్వాత యుగం ఏంటి దానిలో కొట్టపోయినాం మనం. కానీ యుగం కాదు, యోగం అనే ధ్యాస ఎవరికి రాలేదు. ఇది ఎట్లు ఈరోజు మనకి ఇంతమందికి ఏమి తెలిసింది? యోగము అనేది మనకు తెలిసింది. ప్రతిదీ యోగమే. మనము కలియుగంలో ఉన్నాము. ఈ పొద్దు ఏ యోగంలో ఉన్నారు? కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు అందరు నోటెడ్, ఇంకా ఎక్కడ పోయినా మర్చిపోరు. ఇంకా రేపొద్దున రాసేటువంటి మనం క్యాలెండర్లో కూడా కలియుగము అని వస్తుంది, పేరు వస్తుంది అనమాట. కలియుగంలో ఫలానా దినము ఫలానా నెల అని వస్తుంది. అర్థమైందా? ఈ రకంగా మనం తయారు చేసుకోబోతాం అన్నమాట. ఇది ఈ త్రైతాన్ని గురించే మన అటు ఇటు వచ్చింది మనకి. ఇప్పుడు మనం చెప్పుకోవడం ఏమంటే పరమాత్మకు గుర్తుగానే ప్రపంచం తయారై ఉంది, కానీ మాయ ఆవహించింది, అది కనపరాకుండా చేసింది పరమాత్మను. అంతే మనకు అర్థమైందా? అంటే మాయ నువ్వు తీసేసుకుంటే ఏమైతే అంతా కనిపించేది ఇదే. అది కోడి రెక్కలు కొట్టి చెప్పేసాటు ఉంటే దేవుడు ఒకడే అని చెప్తాను. అది మన దేవుడు అది ఆ రకంగా మళ్ళీ అంత అక్కడి నుంచి మనం చూసినా కానీ మనకు మళ్ళీ అంత జ్ఞానం దేశంలో బోధించబడుతూ ఉంది, ప్రకృతిలో కనిపిస్తూ ఉంది. మన మాయను పక్క తీసుకొని చూస్తే మన యుగాలు ఏ యుగంలో మనం ఉన్నా కానీ ఆ యుగము దేవుని గురించే చెప్తా ఉంది, దేవుని పేరు చెప్తా ఉంది, అందులో కలిసిపోమని చెప్తా ఉంది. కాబట్టి మనం ఉండేది కూడా కలియుగమే. ఈ కలియుగంలో మనం కూడా కలి అయిపోయి అంటే నాశనం అయిపోయి, మనం ఎవరు జీవాత్మలు నాశనం అయిపోయి ఆత్మలో కలిసిపోతే అవతల ఆటోమేటిక్గా పరమాత్మలో కలిసిపోయేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? సరే, చూశారు కదా గురువు ఏం చెప్పారు. మరి ఆ విధంగా మాయ యొక్క విధానాన్ని బయట పెడుతూ ఆయన ఈరోజు మనం కూడా కొత్తగా క్యాలెండర్లు తయారు చేస్తున్నాము. మనం తయారు చేసేటువంటి క్యాలెండర్లో, ఇక్కడ తయారయ్యేటువంటి క్యాలెండర్లలో కలియోగము అని ఉంటుంది అని గురువు ప్రారంభించడము జరిగింది. అయిందా? మరి ఇప్పుడు మీ క్యాలెండర్లో చూసుకోండి. ఈ సంవత్సరము మీ క్యాలెండర్లో కలియుగము అని ఉందా, కలియోగము అని ఉందా? కలియోగము అనేది గురువు చెప్పిండేది. మా ఏం చేస్తుంది? గురువు చెప్పిన దాన్ని రివర్స్ చేస్తుంది, దాన్ని అర్థం కాకుండా చేస్తుంది, మళ్ళీ పాత పద్ధతుల్లోకి తీసుకుపోతుంది. అర్థమైందా? మరి ఇప్పుడు ఏం చేసింది మాయ? మళ్ళా దాన్ని కలి యుగము చేసేసింది. మొన్నటిదాకా గురువు పెట్టినటువంటి పద్ధతులన్నీ ఒకటి మొన్నటి నుంచి లేకుండా పోతున్నాయి. మొన్నటిదాకా ఉన్నటువంటి గురువు పెట్టిన పద్ధతులు ఇప్పుడు ఒక్కోటి లేకుండా పోతున్నాయి.
ఆయన దీనికి ఒక జ్ఞానార్థము చెప్పి కలి యోగము అని చెప్పి ఇప్పటి నుంచి మన క్యాలెండర్లో వస్తుందని గురువు చెప్పిన మాటను కూడా కాదని దాన్ని తీసేసి ఇప్పుడు కలి యుగము అని చెప్పని రాస్తున్నారు. గమనించుకోండి, మీ ఇంట్లో ఉండేటువంటి క్యాలెండర్లలో ఈ సంవత్సరం కలి యుగము అని ఉందా, కలి యోగము అని ఉందా మీరు చూసుకోండి. గతంలో క్యాలెండర్లో ఎలా ఉందో గమనించుకోండి. మరి ఇది మాయ పని కాదా? మాయ పని కాదా చెప్పండి. మరి అదేవిధంగా ఇంతటితో మాయ పని అయిపోయిందా? ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటివి. గతంలో గురువు 3 దైవ గ్రంథాలకు సంబంధించి ఒక విషయాన్ని, ఒక జ్ఞాన విషయాన్ని తెలియజేయడం జరిగింది. మాయ ఏం చేసిందంటే 3 దైవ గ్రంథాలని 3 ముక్కలుగా చేసి 3 కలిపితే ఒక దైవ గ్రంథము అని గురువు చెప్పాడు. ఈ 3 కలిపినటువంటి గ్రంథాన్ని 3 ముక్కలుగా 3 దైవ గ్రంథాలుగా చేసి 3 మతాలకి పనిచేసింది అని చెప్పారు. ఈ మళ్ళీ 3 ఏకమైతే, ఈ 3 దైవ గ్రంథాలు ఏకమైతే ధర్మం అనే సింహం మేల్కొంటుంది అని చెప్పారు. ధర్మం అనే సింహం మేల్కొని ఈ మతము అనేటువంటి అధర్మము అంటే వింత జంతువును కూడా చంపివేస్తుంది, లేకుండా చేస్తుంది అని చెప్పారు. అందువల్ల ఆ విధంగా ధర్మం అనే సింహం మళ్ళీ సజీవం కాకుండా ఉండడం కోసము మాయ ఏం చేసిందని చెప్పారు. భగవద్గీతని హిందువులకి అంటే తలభాగము హిందువులకి, తర్వాత ఉండాల్సినటువంటి నడుము భాగము ముస్లింలకి, కాళ్ళ భాగము క్రైస్తవులకి అని చెప్పని పనిచేసింది. ఒక ఆర్డర్ లేకుండా పనిచేసింది. ఆర్డర్ ప్రకారం అయితే ఇప్పుడు ధర్మం సజీవం కావాలంటే ఏం చేయాలా? భగవద్గీతకు అనుసంధానంగా ఖురాన్కు అనుసంధానంగా బైబిల్ గ్రంథము, ఈ 3 ఈ విధంగా అయితేనే. మేము గత మీటింగ్లో కూడా స్వామివారి ఫోటో దగ్గర 3 గ్రంథాలు ఉంటాయి. మీరు గమనిస్తే భగవద్గీత ఉంటుంది, భగవద్గీతతో పాటు పక్కన ఏముంటుంది? ఖురాన్ గ్రంథం ఉంటుంది, ఖురాన్ తర్వాత బైబిల్ గ్రంథం ఉంటుంది. అది అసలైనటువంటి ఆర్డర్. ఈ విధంగా ఆర్డర్ ఉండాలి. ఈ విధంగా ప్రజలకి జ్ఞానం తెలియజేసేటప్పుడు కూడా ఈ ఆర్డర్లో తెలియజేయాలి. మీరు ఎక్కడ బయట పూజ చేసినా, బయట ఏ విధానం చేసినా ఈ 3 గ్రంథాలను ఈ ఆర్డర్లో పెట్టి చూపించండి, బయటికి తెలియజేయండి. ఈ ఆర్డర్ ప్రకారం 3 గ్రంథాలు ఒకే గ్రంథం అని చెప్పి తెలియజేయండి. అప్పుడైతేనే ధర్మం అనే సింహం మేలుకొని అధర్మాలను పారదోలుతుంది అని గురువు ఉన్నప్పుడు చెప్తే, అప్పుడు చేసినటువంటి కృష్ణాష్టమి ఉత్సవాల్లో కానీ ఇంకో చోట ఎక్కడ ఏ పూజలు చేసినా, ఏ సత్సంగాలు చేసినా కూడా ఈ 3 దైవ గ్రంథాలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ గురువు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? మాయ ఏం చేస్తుంది? ఈ పద్ధతులన్నింటినీ మళ్ళీ మరిపిచ్చేస్తుంది. ఈ పెద్దల తలకాయల్లో దూరుకొని ఏం చేస్తుంది మాయ? అవసరం లేదు, ఒకటే పెట్టండి గ్రంథం, భగవద్గీత ఒకటే పెట్టండి, దానితో పని లేదని పక్కకు వరకింది. అవునా కదా? మరి ఆ విధంగా ఈరోజు మీరు గమనిస్తే క్యాలెండర్లో కలి యోగము లేకుండా పోయి కలి యుగము వచ్చేసింది. అట్లాగే గతంలో స్వామివారు చెప్పినటువంటి 3 గ్రంథాలను ఒక చోట పెట్టేటువంటి విధానము లేకుండా పోయింది. ఇంకా చూస్తే స్వామివారు త్రైత పతాకము అని చెప్పి ఆ పతాకంలో కాలకర్మ చక్రాల గుర్తుని పెట్టేవాళ్ళు. బహుశా మీరు కృష్ణాష్టమి ఉత్సవాలు చేసే వాళ్ళందరూ గతంలో పాంప్లెట్లలో మీరు గమనిస్తే ఆ పాంప్లెట్లలో త్రైత పతాకం ఉంటుంది, పైన జెండా. ఆ జెండాలో ఏముంటుంది? జెండాలో కాలకర్మ చక్రాల గుర్తు ఉంటుంది. అర్థమైందా? త్రైత పతాకము అని చెప్పి దేవుని గుర్తు. అర్థమైందా? మరి ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి పాంప్లెట్లలో మీరు గమనించుకోండి. ఈ సంవత్సరం మీ పాంప్లెట్లలో ఏముంది? ఆ పతాకంలో మత గుర్తు వచ్చేసింది. 3 నామాలు కానీ, నిలునామాలు కానీ, అడ్డనామాలు కానీ, లేదా ఓం అనేటువంటి అక్షరం కానీ, ఇవన్నీ కూడా మతము కిందికి వెళ్ళిపోయినాయి, మత గుర్తులుగా మారిపోయినాయి అని గురువు చెప్పినటువంటి మాటను కూడా మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నారు? మళ్ళీ మత గుర్తును తీసుకొచ్చి ముందర పెట్టుకుంటున్నారు. ఎవరి పనిది? మాయ పని. మీరు పన్నారా లేదా మాయ వల్ల? చూసుకోండి మీ దగ్గర పాంప్లెట్లలో ఏముందో, చూసుకోండి మీ దగ్గర క్యాలెండర్లలో ఏముందో. గురువు చెప్పిన పద్ధతులు ఉంటున్నాయా? ఒకటి మారిపోతున్నాయా? మరి ఎవరు దీనికి కారణము? గులందర్ కారణమా?
ఆ గులందరులు ఆవహించినటువంటి మాయ కారణమా? అంటే మాయ అనేది ఆ విధంగా మనిషిని ఆవహించి ఏం చేస్తుంది? వల విసిరితే ఆ వలలో మొత్తము గురువు ఎన్నోసార్లు చెప్పినాడు, ఒరే మీకు శ్రద్ధ సరిగా లేదు, శ్రద్ధగా ఉండండి, లేకపోతే మాయ అనుకుంటే ఒక్క నిమిషంలో మిమ్మల్ని తిప్పి కూర్చోబెడుతుంది అని గురువు హెచ్చరించి మరీ చెప్పారు. అయినా మీరు గురువు ఉన్నప్పుడు సరైన శ్రద్ధతో లేకపోవడం వల్ల ఈరోజు ఏం జరిగింది? మాయ మిమ్మల్ని నిజంగానే తిప్పి కూర్చోబెట్టింది, మిమ్మల్ని వలలో వేసి మూట కట్టేసింది. అర్థమైందా? అందుకే మిమ్మల్ని గురువు బుద్ధిలేడు నా కొడుకుల్లో ఉంది ఇచ్చిండేది. గత మీటింగ్లో చూడండి ఏం చెప్పినారు ఆయన. 1వ క్లాస్లో కూర్చోబెడితే 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఆడే కూర్చున్నారంట. ఆడే కూర్చునేది కాకుండా మళ్ళీ మాయ వల్ల చిక్కినారు. ఇంకేమంటారు? బుద్ధిలేడు నా కొడుకులు అనుకుంటే ఆయన ఏమంటారు మిమ్మల్ని? ఇక ఇక్కడ గ్రంథంలో కూడా చెప్పినారు చూడు, జ్ఞానం ఉన్న చోట, అంటే ఎక్కడైతే సరైనటువంటి జ్ఞానము సత్యము ఉంటుందో, గురువు ఉంటాడో, గురువు చెప్పేటువంటి జ్ఞానం ఉంటుందో, అక్కడ జ్ఞానం ఉన్న చోట భక్తి లేని తప్పుడు భక్తులు, తెలివి తక్కువ భక్తులు ఉంటారంట. ఏం చెప్తున్నారు బాగా గమనించండి. జ్ఞానము ఉన్న చోట భక్తి లేని తప్పుడు భక్తులు, తెలివి తక్కువ భక్తులు ఉన్నారంట. జ్ఞానం లేకుండా మాయ మహత్యాలు ఉండే చోటేమో, అంటే మాయ యొక్క విధానం ఉన్న చోటేమో మంచి తెలివైన భక్తులు, మంచి భక్తి శ్రద్ధలు ఉన్నవారు ఉన్నారని అర్థమవుతా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? గురువు జ్ఞానం చెప్తాంటేనేమో అసలైన జ్ఞానం దగ్గరేమో భక్తి లేని వాళ్ళు ఉన్నారంట. భక్తి సరిగా లేదు వాళ్ళకి. తప్పుడు భక్తులు, తెలివి తక్కువ భక్తులు, ఈ విధంగా తప్పుడు భక్తులు, తెలివి తక్కువ భక్తులు, భక్తి సరిగా లేని వాళ్ళు, వీళ్ళంతానేమో అసలైన జ్ఞానం దగ్గర ఉండారు. అసలైన జ్ఞానం లేని చోట, మాయ విధానం ఉండే చోటనేమో ఎంతో భక్తి శ్రద్ధలు ఉండే వాళ్ళు ఉంటారంట, తెలివైనటువంటి భక్తులు కూడా ఉండారంట. ఇప్పుడు అర్థమైందా మాయ మిమ్మల్ని ఎందుకు ఈజీగా బుట్టలేసిందో? మీ అంత తెలివి తక్కువ ఇంకోరు లేరని చెప్తున్నాడు ఆయన. మీకు శ్రద్ధ సరిగా లేదు, మీకు భక్తి కూడా సరిగా లేదు, అందులో మీరు ఇంత తెలివి తక్కువైన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మాయ ఏం చేసింది? ఇప్పుడు అప్పుడు ఆ జ్ఞానం దగ్గర, ఆయన దగ్గర ఉండేవాళ్ళు తట్టడోళ్ళు ఉన్నారు. సరైన భక్తి ఉండేవాళ్ళు, సరైన శ్రద్ధ ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారో దేవునికే తెలుసు. మరి ఈరోజు ఏమైంది? మొత్తం సమాజం అంతా, మేము జ్ఞానులము అని చెప్పుకున్న తిరిగే సమాజం అంతా కూడా మాయ వలలో పడింది. ఏ వలలో? అసలైన వలలో, పెద్ద వలలోనే మొత్తం దాదాపు 99% ఈ పెద్ద వలలోనే పడిపోయినారు. చెప్పండి, ఇది మాయ పని కాదా? కలియోగము అని గురువు చెప్తే కలియోగమును తీసి పక్కకు వారికి ఇప్పుడు కలియుగము అని వేస్తున్నారంటే అది మాయ పని కాదా? గురువు చెప్పిన 3 గ్రంథాలు ఒక చోట ఉంచేటువంటి క్రమము, ఆ క్రమ విధానము లేకుండా పోయిందంటే అది మాయ పని కాదా? పరమాత్మకు భయపడండి, ఆత్మను ఆరాధించండి అని గురువు చెబితే పరమాత్మకు భయపడకపోయినా పర్వాలేదు, ఆత్మకు భయపడాలా అని మాయ చెప్తే మాయ మాట విని మీరు అదే విధానంలో ఉన్నారా లేరా? మరి ఆ విధంగా మాయ యొక్క ఊబిలో, మాయ యొక్క వలలో చిక్కుకొని పోయారు అందరూ. అర్థమైందా? మరి ఈ విధంగా మాయ ఏం చేసింది? మేము కరోనాకి రోగం ఆర్డర్ చేస్తున్నాను, ఇంకోటి అని చెప్పి ఆడ 10 మందిని చంపుతానే దెబ్బకు అబ్బా ఈయన మామూలుడు కాదు, ఈయన కఠినాత్ముడు, ఆత్మకు మనం భయపడాలా అని మొత్తం తిరిగి ఆ పక్క కూర్చున్నారు. ఇది మాయమహత్యము అనేది అర్థం కాక దేవుడు ఏం చెప్పినాడు? అటువంటివన్నీ దేవుడు చెప్పడు, దేవుడు ఒప్పుకోడు అని చెప్పినాడు. మీ పేరు చెప్పి మేము రోగాలకు ఆర్డర్ అయ్యలేదా? రోగాల్ని పొమ్మని చెప్పలేదా? రోగాలను రమ్మని చెప్పలేదా? నీ పేరు చెప్పే కదా మేము అన్నీ చేసినది అని అంటే మీరెవరో నాకు తెలియదు పోండి, పనికి మళ్ళీ కొడుకులారా అని చెప్పండి తిట్టాడంట ఆయన. ప్రభు ఏం చేసినాడు? ఇటనే పోయి అడిగితే ఎవరో బోధకులు తిట్టినాడు ఆయన వేసి. ఆ పనులు జరిగినాయి, జరుగుతాయని కూడా చెప్పారు. మీరు అందులో రత్నవాక్యాల గ్రంథం చేసుకుని చూడండి, అందులో ఏం చెప్పారు? అటువంటి పనులు నెరవేరుతాయి, కానీ నెరవేర్చేది వెనకాల ఎవరుంటారు? దాని వెనకాలంటే మాయ నెరవేరుస్తుంది అని చెప్పారు. దేవుడు అటువంటి పనుల్లో ఏమాత్రము ఇష్టం ఉండదు దేవునికి ఏం చెప్పాడు? ఒక రోగం వచ్చి మనుషుల్ని చంపమని చెప్పేటువంటి విధానము దేవునికి ఏమాత్రము ఇష్టం లేని పని ఏం చెప్పారు అక్కడ?
మరి ఈరోజు అదే మహత్యాన్ని చూపించి మాయ ఏం చేసింది? మిమ్మల్ని అందరినీ మడత పెట్టేసింది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఒక వలలో ఏం జరిగింది? ఒక వలలో మొత్తం 99% పోయింది. కానీ ఇక్కడ ఏం చెప్పారు? 2 వలలు వేస్తుంది మాయ అని చెప్పారు కదా. ఒక వల కాదు, 2 వలలు ఎచ్చాది. 2 వల్లే కదా, అవసరమైతే ఇంకా చిన్న చిన్న వలలు కూడా ఎచ్చదు. ఇంకా ఒకటి రెండు చేపలు జారిపోయింది, దాని కోసం కూడా వల వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఏదేమైతేనేమి ఇప్పుడు మనం ఒక వల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు 2వ వల గురించి చూద్దాము. 2వ వల ఏం చేస్తుంది? ఈ పెద్ద వలలో జారిపోయినటువంటి చేపలన్నింటినీ ఇంకొక వల వేసి పడుతుంది. ఏదైతే ముఖ్యంగా పెట్టుకునేటువంటి మనిషిని కాదని ఇంకొక మనిషిని ఎన్నుకొని ఆ మనిషి తలలో దూరి ఏం చేస్తుంది? నకిలీ జ్ఞానం బోధించి అక్కడ మళ్ళా జ్ఞానానికి దూరం చేసేటట్టుగా మనుషుల్ని ఈడ జారిపోయినటువంటి వాళ్ళందరికీ ఆడవలేస్తుంది. అర్థమైందా? మొట్టమొదటి వల ఈ గులందర్ అయితే 2వ వల నకిలీ బ్రహ్మంగారు. అర్థమైందా? బ్రహ్మంగారు అని చెప్పుకునేటువంటి ఈ నకిలీ బ్రహ్మం గారు 2వ వల. అదేంట మా బ్రహ్మంగారు చెప్పేది మాకు చక్కనైన జ్ఞానము, నువ్వు నకిలీ బ్రహ్మంగారు అంటవేంది అని చెప్పని మీరు అనొచ్చు. అర్థమైందా? మీకు దానికి కూడా ఆధారం చూపిస్తాను ఈరోజు. ఈ 2వ వల గురించి చెప్తున్నాం కదా. మరి ఈ 2వ వల దగ్గర ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ మాయ ఏం చేస్తూ ఉంది? ఇక్కడ మాయ ఈ జ్ఞానానికి ఎలా దూరం చేస్తూ ఉంది మనుషుల్ని? దేవుడు చెప్పినటువంటి ధర్మాలని కాదని మళ్ళీ ఎలా వీళ్ళని వెనక్కి తీసుకుపోతా ఉంది ఇక్కడ అని గమనిస్తే, ఇక్కడ ఏం చేస్తా ఉంది తెలుసా? ఇక్కడ కదా వీళ్ళు త్రైత పతాకంలో కాలకర్మ చక్రాలని ఇక్కడ తీసేసిందిగా మాయ. కాలకర్మ చక్రాల యొక్క గొప్పతనాన్ని అర్థం కాకుండా మొత్తం కాలకర్మ చక్రాలని అక్కడ లేకుండా చేసింది కదా పతాకంలో. అట్లాగానే ఇక్కడ వీళ్ళు నొసల మీద ధరించేటువంటి కాలకర్మ చక్రాలను కూడా తీసివేయించి ఏకంగా 3 నామాలు పెట్టించేసింది. చూసారా మాయ యొక్క బలం ఎట్లుంటుందో? గతంలో ఇంతింత పెద్దగా చక్రాలు చిన్నవి పెట్టుకుంటే కనపరావు, మేము పెద్దవి పెట్టుకుంటే బాగా మేము ఇదని అనిపించుకోవాలన్న ఉద్దేశంతోనో ఏంటో మరి ఇంతింతలా చక్రాలు పెట్టుకొని తిరిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు 2వ వల్ల బండి వాళ్ళు ఎలా ఉన్నారు? మొత్తం చక్రాలు ఇకరాలను తీసి పక్క వారికి 3 నామాలు దిక్కుంటున్నారు. అదేందయా, దేవుని ముద్ర ఎంతో గొప్పది, దేవుని చిహ్నంని గౌరవించమని చెప్పినారు కదా, అది ఎంతో విలువైంది, ఎంతో గొప్పది అని చెప్పినాడు కదా దేవుడు అని అంటే, మాకు దాంతో పని లేదు, మా గురువు వీడి చెప్పినాడు, ఇప్పుడు ఈయనే గురువు అంట, ఈయనే భగవంతుడు, ఈయనే గురువు, ఈయనే ఆదరణకర్త, ఈయనే ఇంకోటి 116 ఎన్నున్నాయి అన్ని, సత్యస్వరూపైన ఆత్మ, ఆదరణకర్త, ఆనంద గురువు, అన్ని పేర్లు ఈయనకే పెట్టి మాయ అనుకుంటే ఏమైనా తెచ్చుంది. అన్ని పేర్లు వీళ్ళే పెట్టి అన్ని పేర్లతో ఆయన వీళ్ళు ఏమంటున్నారు? ఈయన 3 నామాలు పెట్టుకోమని చెప్తే మొత్తం చక్రాలు తీసి పక్కకు పడెక్కి 3 నామాలు దిద్దుకోవడం జరిగింది. మా దగ్గర ఫోటోలు కూడా వచ్చినాయి, కొంతమంది ఎవరు ఫోటోలు కూడా పంపించారు. అంతా 3 నామాలు పెట్టుకుని ఉన్నారనమాట. ఎవరు వీళ్ళంతా చూసి అంతా ఇల్లే, అంతకుముందు చక్రాలు పెట్టుకుని వాళ్ళే. అంతకుముందు చక్రాలు పెట్టుకోవడమే కాకుండా మేము స్వామికి చాలా ముఖ్యులము, దగ్గరుండే వాళ్ళము, స్వామి పక్కన కూర్చుంటాంటిమి, స్వామి మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడతాండి అనే టైప్లో బయట బిల్డప్లు ఇచ్చుకునే వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? ఆడ పోయి 3 నామాలు పెట్టుకుని తిరుగుతున్నారు. మేము చాలా తెలివైన వాళ్ళము, మేము ఆ వల్లే జారిపోయినాం అనుకునే వాళ్ళందరికీ ఏం చేసింది మాయా? ఈడ 2వ వల వేసింది. మళ్ళీ ఏం చెప్తున్నారు దానికి? మా గురువు చెప్పినాడు, ఆ పొద్దు రావణ బ్రహ్మ కూడా ఇదే చక్రాలు పెట్టుకున్నాడంట. చక్రాలు కాదు, ఇవి నామాలు. రావణ బ్రహ్మ కూడా 3 నామాలు పెట్టుకున్నాడు, రావణ బ్రహ్మ పెట్టుకునేటివి మేము పెట్టుకుంటున్నాము అని చెప్పడం జరుగుతూ ఉంది. సరే, ఈరోజు మనము మాయ విధానం ఎట్లయింది అది అనే దాని గురించి మనం గమనిద్దాం. ఈ 3 నామాల గురించి గురువు ఏం చెప్పాడు, ఈ దేవుని చిహ్నం ఏదైతే ఉందో దాని గురించి గురువు ఏం చెప్పాడు. మరి మనం కూడా ఈ కాలకర్మ చక్రాలు అనేటివి, అంటే దేవుని చిహ్నం అనే దాన్ని తీసి పక్కకు పెట్టి 3 నామాలైనా దిద్దుకోవచ్చునా? అది కూడా కరెక్టేనా తప్ప? ఇది మాయ పనే కాదా అనేదాన్ని మనం ఇప్పుడు గ్రంథాధారంతో గమనిద్దాం. మరి ఇప్పుడు ఈ 3 నామాలకి ఇప్పుడున్నటువంటి దేవుని గుర్తుకి ఉన్న వ్యత్యాసం ఏమిటి? దేవుని ముద్ర యొక్క గొప్పతనం ఏమిటి? మాయ
ఈ దేవుని ముద్రను కనిపించకుండా చేసి ఈ 3 నామాల విధానాన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తా ఉంది అనేది ఇప్పుడు గమనిద్దాం. దేవుని జ్ఞానం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. దేవుని జ్ఞానం మానవ జాతికి సంబంధించింది ఇది. అందువల్ల దేవుని చిహ్నము కూడా మొత్తం మానవ జాతికి సంబంధించిందిగా ఉంటుంది, కానీ ఒక మతానికి సంబంధించి ఉండదు. అర్థమైందా? దేవుని చిహ్నం అనేది ఒక మతానికి సంబంధించి ఉండదు. ప్రస్తుత కాలంలో భూమి మీద 12 మతములు ఉన్నాయి. ఒక్కొక్క మతము ఒక గుర్తు కానీ అంతకంటే ఎక్కువ 2 లేక 3 గుర్తులు కలిగి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. శిలువ గుర్తును చూస్తూనే ఏం గుర్తు వస్తుంది? క్రైస్తవం అని వెంటనే చెప్పచ్చు. అలాగే నిలువునామాలు కానీ లేదా అడ్డనామాలు కానీ ఓంకారమును కానీ చూస్తే ఏమవుతుంది? ఇది హిందువుల గుర్తు అని చెప్పచ్చు. అట్లే చంద్రవంక నక్షత్రమును చూసినా, మక్కాలో కాబా గృహం బొమ్మను చూసినా ఇది ఇస్లాం మతం యొక్క గుర్తు అని కూడా చెప్పచ్చు. అయితే దేవుని గుర్తుకు ఏ మత సంబంధము ఉండదు. అర్థమైందా? దేవుని గుర్తుకు ఏ మత సంబంధము లేదని చెప్పచ్చు. దేవుని చిహ్నము దేవుడు చెప్పిన జ్ఞానాన్ని బట్టి తయారై ఉంటుందంట. అందువల్ల అది ఏ మతమునకు సంబంధము ఉండదు. దేవుని చిహ్నము దైవ గ్రంథములతో సంబంధపడి ఉంటుంది, కానీ దేవుని చిహ్నం ఎప్పుడు దైవ గ్రంథాలతో సంబంధపడి ఉంటుంది, కానీ మతములతో సంబంధపడి ఉండదు. సాకార నిరాకారములలో అర్థము కాని అగమ్య గోచరుడైన దేవుణ్ణి ఆయన చెప్పిన జ్ఞానమును బట్టి ఒక గుర్తుగా నిర్ణయించుకోవచ్చు. అలా దేవుని జ్ఞానముతో ఇమిడి ఉన్న దేవుని చిహ్నము మతములకు మనుషుల జ్ఞానమునకు అతీతముగా ఉండును. అర్థమైందా? ఆ విధంగా ఉన్నటువంటి దేవుని చిహ్నము, దేవుని ముద్ర ఏదైతే ఉందో అది ఈ మతాలకి అతీతముగా, మనుషులు చెప్పిన దానికి అంటే మనుషుల జ్ఞానానికి అతీతముగా ఉండును. దేవుని చిహ్నము దేవుని జ్ఞానముతో ముడిపడి ఉండును. దేవుని చిహ్నం ఏ విధంగా ఉంటుంది? దేవుని జ్ఞానముతో కూడి ఉంటుందంట. కనుక దేవుని చిహ్నమును విడదీసి చూస్తే అందులో దేవుని జ్ఞానమే బయలుపడును. అర్థమవుతుందా? మరి 3 నామాలు మతానివి ఎట్లయినాయి? అవి కూడా ఆత్మలకు గుర్తే కదా అని కొందరు అడగచ్చు. మరి ఇప్పుడు గమనించండి, 3 నామాల గురించి కూడా ఏముందో గమనిద్దాం. ఆకాశవాణి ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానము సూర్యుడు భూమి మీద మనుషులకు తెలియజేయగా అప్పుడు వారికి అర్థమైన విధానాన్ని బట్టి 3 నామములు తయారు చేయడం జరిగిందంట. ఎవరు? మనుషులు. అర్థమైందా? ఈ 3 నామాలు అనేటివి కానీ నిలువు నామాలు అనేటివి కానీ ఎలా వచ్చాయంటే, ఇవి రావణ బ్రహ్మ ధరించాడు, రావణ బ్రహ్మ పెట్టుకున్నాడు అంటే రావణ బ్రహ్మ పెట్టుకునేది వాస్తవమే. కాకపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పుడు తయారైనాయి, ఎవరు తయారు చేశారు అంటే సూర్యుడు భూమి మీద మనుషులకు చెప్పినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ రోజు ఉన్నటువంటి మనుషులు ఏం చేశారు? ఈ దేవునికి గుర్తుగా 3 ఆత్మలుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? ఈ విధమైనటువంటి విభూతి రేఖల్ని తర్వాత నిలువునామాలని గుర్తుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా సృష్టి తర్వాత సూర్యుడి ద్వారా తెలియబడినటువంటి జ్ఞానంతో అంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో దేవునికి రూపము లేదు అని చూపుటకు ముక్కు ముఖము లేని ఒక గుండ్రని రాయిని దేవుని గుర్తుగా చూపడం జరిగిందంట. అంతేకాక దేవుడు 3 ఆత్మల రూపములో ఉన్నాడని తెలుపు నిమిత్తము 3 తెల్లని రేఖలను దేవుని గుర్తుగా చూపబడిన రాతి లింగము మీద ఉంచడం జరిగింది. దేవుని నిరాకార స్వరూపమునకు విభూతి రేఖలను, సాకార స్వరూపమైన ఆకారమున్న ప్రతిమకేమో 3 నిలువునామములను ముఖం మీద నొసలు భాగంలో పెట్టడం జరిగింది. ఈ విధంగా దేవుని స్థితిని తెలియజేయుటకు 3 అడ్డరేఖలను 3 నిలువు రేఖలను జ్ఞానులు తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ విధంగా పెట్టినటువంటి వాటినే అందరూ ధరిస్తూ వచ్చారు. అర్థమైందా? ఇప్పటిదాకా మీకు ఏమర్థమైంది? ఇది సూర్యుడు మొట్టమొదటి తెలియజేసినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ రోజు మనుషులు ఏం చేశారు? జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దేవుని గుర్తుగా వీటిని విభూతి రేఖల్ని నిలువునామాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇది మనుషులు ఏర్పాటు చేసినటువంటి విధానాలు. ఆ విధంగా మొట్టమొదటి యుగమైనటువంటి కృతయుగంలోనే ఆధ్యాత్మిక జ్ఞానంలో సాకార నిరాకారాలను తెలిపే విధంగా 3 ఆత్మలను ఉద్దేశించి పెట్టినట్టు వీళ్ళు ఈ నిలువు రేఖలు కానీ లేదా ఈ అడనామాలు కానీ. అయితే కాలము జరుగు కొద్దీ మనుషులలో మాయ ప్రభావం పనిచేయడం వల్ల త్రేతాయుగమునకు విభూతి రేఖలేమో చంద్రవంశం వారు ధరించే వాళ్ళని, నిలువునామాలేమో సూర్యవంశం ధరించే వాళ్ళని చెప్పుకోవడము అలాగే ధరించడము జరిగిందంట.
ద్వాపర యుగంలోకి పోయేసరికి మళ్ళీ కృతయుగంలోనేమో దేవుని జ్ఞాన నిమిత్తమే ఆ రోజు మనుషులు ఏర్పాటు చేశారు, జ్ఞాన గుర్తుతోనే. కానీ అదేమైంది, కృతయుగం నుంచి మాయ ప్రభావంతో మాయ ఏం చేసింది, వాళ్ళని అర్థం కాకుండా చేసి త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఈ చంద్రవంశం వాళ్ళు ధరించేటివి, నిలువునామాలేమో సూర్యవంశం వాళ్ళు ధరించేటివి అని చెప్పుకోవడమే కాకుండా అలాగే ధరించేవాళ్ళంట. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మరింత మాయ పనిచేయగా అజ్ఞానంలో మునిగిపోయినటువంటి మనుషులు పూర్వం పెద్దలు పెట్టినటువంటి అర్థాలను మర్చిపోయి విభూతి రేఖలేమో శైవులవని, నిలువునామాలేమో వైష్ణవులు అని చెప్పుకోవడం జరిగిందంట. మరి ప్రస్తుతం ఉండేటువంటి కలియోగంలోనేమో రెండు నామాలకు పూర్వం ఉన్న అర్థమును పూర్తిగా మర్చిపోయిన వాళ్ళై మరికొంత అజ్ఞానములోకి దిగజారిపోయి 3 విభూతి రేఖలు అద్వైతులు అని, 3 నిలువునామములు విశిష్టాద్వైతులు అని చెప్పుకోవడము జరుగుతూ ఉందంట. ఈ విధముగా యుగములు మారే కొద్దీ 2 నామముల మీద భావములు కూడా మారుతూ వచ్చినాయి. అయితే పూర్వము కృతయుగములో జ్ఞానుల భావము సరైనదే కానీ తర్వాత వచ్చిన 3 యుగములలోనూ విభూతి రేఖల మీద 3 నామముల మీద ప్రజలలో గల భావము సరైంది కాదు అని చెప్పొచ్చు. అర్థమైందా? మాయ ఏం చేసింది, దానిని మాయా విధానంలోకి తీసుకుపోయింది. ఆ విధంగా మాయా ప్రభావముతో ఏం జరిగింది, కృతయుగంలో జ్ఞానులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మల విషయము తెలియకుండా పోయి 3 విభూతి రేఖలను 3 నామాలను వాటి భావాలు లేకోకుండా నేడు ఏమైపోయినాయి, ఈ ఆత్మల చిహ్నమైనటువంటి విభూతి రేఖలు కానీ 3 నామాలు కానీ అద్వైత ద్వైత పార్టీ జెండాలుగా మారిపోయినాయంట. ప్రస్తుతము అద్వైత ద్వైత పార్టీ జెండాలుగా మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు 3 నామాలు పెడితే ఏమవుతుంది, ఇది హిందూ మతమునకు సంబంధం అయిపోతుంది. అర్థమైందా? మత గుర్తు అయిపోయింది. ఇప్పుడు అది మా ఏం చేసింది, దానిని మత గుర్తులుగా మార్చివేసింది. దేవుని చిహ్నమును చూస్తే జ్ఞానమే గుర్తుకొస్తుందంట, అంతేగాని దేవుని చిహ్నమును చూస్తే ఏ మతము గుర్తుకు రాదు. అర్థమైందా? ఈరోజు దేవుడు తెలియజేసినటువంటి దేవుని గుర్తుని మనం ధరిస్తే ఏమవుతుంది, దేవుని ముద్రని, అది చూసిన వెంటనే నీకు దేవుని విధానమే తెలుస్తుంది కానీ గుర్తుకొస్తుంది కానీ ఏ మతము గుర్తుకు రాదు. దేవుని చిహ్నము దేవుని జ్ఞానమునకు ప్రతిరూపముగా ఉన్నది కానీ అజ్ఞాన సంబంధమైన దేనికి గుర్తుగా లేదని తెలియవలెను. అర్థమైందా? ఇది మతమునకి గుర్తుగా లేదు, ఏది దేవుని ముద్ర. కానీ 3 నామాలు మత గుర్తుగా మారిపోయినాయి ఎప్పుడో. మరి ఆ విధంగా దేవుడు ఏం చెప్తున్నాడు గమనించండి. దేవుని గుర్తు దేవుని జ్ఞానము తెలిపేదిగా ఉంటుందంట. దేవుని జ్ఞానముతో సమానమైనది దేవుని చిహ్నము. దేవుని చిహ్నం ఏమిటిది? దేవుని జ్ఞానంతో సమానమైనది. దేవుడు తన గ్రంథములలో తన గుర్తుని గురించి చెబుతూ తన గుర్తును అగౌరవపరచకూడదు అని చెప్పినాడంట. దేవుడు తన గుర్తును గురించి చెప్పాడు అంటే అది దేవుని జ్ఞానంతో కూడుకున్నదై దేవుని విలువతో సమానమై ఉంటుంది అని మనిషి ఏమాత్రం గ్రహించలేకపోయాడు. అర్థమవుతుందా? అక్కడ 3 నామాలు కానీ నిలువునామాలు కానీ ఆత్మలకు గుర్తుగా ఉన్నప్పటికీ అవి మనుషులు ఏర్పాటు చేసినటివి, మనుషులు చెప్పినటివి. అర్థమైందా? ఇక్కడ ఈ దేవుని చిహ్నాన్ని దేవుడే స్వయంగా ప్రకటించిండేది దేవుని చిహ్నము. ఇక్కడ దేవుని జ్ఞానంతో కూడుకున్నదై దేవుని విలువతో సమానమై ఉంటుందంట. ఏది? ఇప్పుడున్నటువంటి దేవుని చిహ్నము. అంతేకాకుండా గురువు ఏం చెప్తున్నాడు ఇంకా గమనించండి. మా ముందర జరిగిన ఒక ప్రత్యక్ష విషయమును వింటే మీకు కొంత ఈ దేవుని చిహ్నం యొక్క విలువ తెలుస్తుంది అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పోయిన గురు పౌర్ణమి రోజున ఒక ముస్లిం మహిళ దేవుడు అన్ని మతములకు ఒకడే అని తెలిసి ఆమె తన 5 సంవత్సరముల వయసు గల కుమారునికి కాషాయ రంగు షేర్వాణి దుస్తులను ధరింపజేసి ముఖం మీద 3 నామాలను పెట్టిందంట. ఎవరిని పెట్టినట్టుగా మీరు కదా ఇప్పుడు 3 నామాలు పెట్టుకుంటున్నారే, అట్లా ఆమె ఏం చేసింది, 3 నామాలను పెట్టి హిందూ గురువు మాదిరి తీర్చిదిద్దింది. అతని వేషం గురు పౌర్ణమి రోజు వేసిన దానివల్ల ఆ అబ్బాయిని తెచ్చి గురువుకి చూపించడం జరిగిందంట. ఆ వేషం చూచేదానికి బాగానే ఉంది. అయితే ముఖము మీద పెట్టిన నామమును చూసి అతనిని ఒక మతమునకు పరిమితి చేసినట్లయింది. ఏం చెప్తున్నాడు గురువు?
ఆ మొహం మీద నువ్వు ఇప్పుడు 3 నామాలు పెట్టుకోవడం వల్ల ఏమైతా ఉంది, అది ఆల్రెడీ మాయ దాన్ని మత గుర్తుగా మార్చేసిన దాని వల్ల ఏమైతా ఉంది, అతన్ని ఒక మతమునకు పరిమితి చేసినట్లయిందంట. కానీ గురువు అనేవాడు ఒక మతానికి సంబంధించి ఉండడు. ఇదే విషయమే ద్వితీయ దైవ గ్రంథంలో గురువు అని పేరు పెట్టి ఎవరిని పిలవద్దు, మీ గురువు పరలోకమందున్నవాడే అంటే దేవుడే అని చెప్పబడి ఉంది. అందువల్ల ఆయన సమస్త ప్రజలకు సంబంధించిన వాడు అని చెప్పని తెలుస్తూ ఉంది. ఇప్పుడు మీరు వేసిన గురువు యొక్క అలంకారంలో త్రినామములు నొసల మీద ధరించడం వల్ల దానిని బట్టి ఇతను హిందువుల గురువు అని చెప్పుటకు వీలుంది. అందువలన ఇది దేవుడు చెప్పిన గురువు వేషధారణ కాకుండా ఒక మతానికి సంబంధించిన వేషధారణ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు, గురువు అంటే ఒక మతమునకు సంబంధించిన వేషధారణ మాదిరి కాకుండా అన్ని మతముల గురువు వలె ఉండుటకు ముఖము మీద మత గుర్తును తీసివేసి దేవుని గుర్తును ధరించమని చెప్తున్నాను అని మేము చెప్పాము అని ఎవరు చెప్తున్నారు? గురువు చెప్తున్నారు. అది మత గుర్తుగా మారిపోయింది. అందువల్ల ఇప్పుడు మీరు ఆ విధంగా ధరించడం వల్ల అది ఒక మతానికి సంబంధించింది అయిపోతుంది. దానివల్ల మీరు మత గుర్తును తీసేసి దేవుడు అందరికీ సంబంధించినటువంటి వాడు, అందువల్ల దేవుని ముద్రను ధరించండి అని చెప్పని గురువే చెప్పినటువంటి సందర్భాన్నే ఇక్కడ ప్రస్తావించి మరీ చూపించడం జరిగింది. అర్థమైందా? మరి ఇంకా దేవుని ముద్ర యొక్క గొప్పతనాన్ని ఇంకా గమనించండి. ఏం చెప్తున్నారంటే దేవుని నిర్ణయమైనటువంటి చిహ్నమును కాదని. ఇది ఎవరు చేసిన నిర్ణయము? మనుషులు పెట్టినది కాదు, మనుషులు ఏర్పాటు చేసినది కాదు. గుర్తుపెట్టుకోండి. 3 నామాలని కానీ అటనామాలని కానీ నిలువనామాలని కానీ ఎవరు ఏర్పాటు చేశారు? మనుషులు ఏర్పాటు చేశారు కృతయుగంలో. కానీ ఇది దేవుడే నిర్ణయించి చెప్పిండేది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుని నిర్ణయమైన చిహ్నమును కాదని దాని స్థానములో ఇతరములను దేనిని కల్పించకూడదని హెచ్చరించుచూ చెప్పాడు. ఇతరములు దేనిని కూడా నువ్వు కల్పించి పెట్టుకోకూడదని చెప్పారంట. రాజముద్రకు రాజుతో సమానమైన విలువ ఉన్నట్లు దేవుని ముద్ర అయిన తన చిహ్నమునకు తనతో సమానమైన విలువ ఉంటుందని. ఎవరితో? దేవునితో సమానమైన విలువ ఆ చిహ్నానికి ఉంటుంది. అటువంటి దాని స్థానములో మనుషులు ఎవరు దేనిని చిహ్నములుగా చెప్పకూడదని ముందే 31వ ఆయతులో కూడా చెప్పడం జరిగిందంట. మరి ఆ విధంగా దేవుడే స్వయంగా తన ముద్రను ప్రకటించి అక్కడ ఏం చేశారు? మనుషులు వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ఏర్పాటు చేసుకునేది నామాలైతే ఇక్కడ ఏమై జరిగింది? దేవుడే స్వయముగా తన చిహ్నమును ప్రకటించి దానిని గౌరవించిన వాడే నిజమైన భక్తి మార్గంలో ఉన్నట్లు అని చెప్పాడు. దానిని గౌరవించని వాడు ఎంత గొప్ప జ్ఞాని అయినా వాడు కిందికి దిగజారిపోయినట్లేనని కూడా చెప్పాడు. అర్థమైందా? మరి ఈరోజు దేవుని ముద్రను తీసివేసి 3 నామాలు దిద్దుకున్న వాళ్ళంతా ఏడబెట్టుకుంటారు మీ తలకాయ? మీరు మాయ వల్ల పన్నారా లేదా? మీకు ఇంత గొప్పతనం ఉండేటువంటి దేవుని ముద్రని మీ చేత తీసేయించి మత గుర్తు అయినటువంటి 3 నామాలని మీతో పెట్టించిందా లేదా? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడే స్వయముగా తన చిహ్నాన్ని ప్రకటించినాడంట. ఆ విధంగా ప్రకటించి దానిని గౌరవించిన వాడే నిజమైన భక్తి మార్గంలో ఉన్నట్లు అని కూడా చెప్పడం జరిగింది. దానిని గౌరవించకపోతే, ఇప్పుడు దేవుడు స్వయంగా ప్రకటించినటువంటి దేవుని ముద్రని నువ్వు గౌరవించకపోతే వాడు ఎంత గొప్ప జ్ఞాని అయినా వాడు కిందికి దిగజారిపోయినట్లే. అర్థమైందా? ఆ విధంగా దేవుని చిహ్నమును దేవుడే చెప్పినాడంటే కానీ మనుషులు ఎవరు చెప్పలేదు. దేవుడు చెప్పినటువంటి దేవుని చిహ్నం ఏదో తెలియక కొందరు స్వయముగా ఇవే దేవుని చిహ్నాలని ఆ రోజు నిర్ణయించుకొని పెట్టుకోవడం జరిగింది. దేవుని గుర్తును దేవుడే నిర్ణయించాడు తప్ప మనుషులు ఎవరు నిర్ణయించలేదు. అర్థమైందా? 3 నామాలు నిలువునామాలు అయ్యో నిర్ణయించారు, అవి మనుషులు నిర్ణయించినారు. మనుషులు నిర్ణయించిన వాటికి దైవశక్తి ఉండదు. శ్రద్ధగా వినండి, అర్థమవుతుందా? మనుషులు నిర్ణయించిన వాటికి దైవశక్తి ఉండదు. దేవుడు నిర్ణయించిన చిహ్నము ఇహలోక సంబంధమైనది కాదు. అది దైవ జ్ఞానముతో కూడుకున్నదై దైవశక్తితో కూడుకున్నదై ఉందంట. దేవుని ముద్ర అనేది దైవశక్తితో కూడుకున్నదై ఉంది.
ఎందుకంటే ఇది దేవుడే స్వయంగా ప్రకటించిండేది. ఈ నామాలు ఇవన్నీ మనుషులు ప్రకటించినటివి. అందువల్ల అందులో దైవశక్తి లేదు. ఆ విధంగా దేవుని శక్తితో కూడుకున్న దేవుని చిహ్నము పాపములను హరించు శక్తి గలదై ఉందంట. అంటే నీ కర్మని లేకుండా చేసేటువంటి శక్తి కూడా దేవుని చిహ్నం అనేది కలిగి ఉంది. అర్థమైందా? మరి ఆ విధంగా దేవుని చిహ్నానికి మిగతా నామాలకి ఉండేటువంటి వ్యత్యాసం ఉంది. ఇంకా మీరు గమనిస్తే దైవ జ్ఞానములో ముఖ్యమైనటువంటి భాగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో భూమి ఆకాశముల సృష్టి విషయము. అర్థమైందా? నీ దేవుని చిహ్నంలో ఏమేమి ఉంటుంది మొత్తము గతంలో విశ్వరూపం అని చెప్పని మీకు ఒక మీటింగ్లో కూడా వివరించి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ గురువు చెప్తున్నాడు, వినండి. భూమి ఆకాశముల సృష్టి విషయము మొదటిది. రెండోది 3 ఆత్మల విషయము. మూడవది కర్మల యొక్క విషయము. నాలుగవది కాల నిర్ణయం యొక్క విషయము. ఈ విధంగా 4 జ్ఞానములు ఉండడం వల్ల దేవుని గుర్తుకు దేవుని శక్తి అంటుకొని ఉంది. 4 జ్ఞానముల మినహా ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా ఈ 4 భాగాలుగానే ఉంది. దేవుని జ్ఞానములో ఏది చెప్పినా ఈ 4 అంశముల జ్ఞానమే ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానములో పై 4 జ్ఞానములే ముఖ్యమైనవి. అందువల్ల దేవుని ముద్రగా చూపబడిన చిత్రమునకు లేక ఆకారమునకు దైవ శక్తి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాము. మరి అక్కడ ఉండే 3 నామాలు అవి కేవలం 3 ఆత్మలకు సంబంధించి మనుషులు ఏర్పాటు చేసుకునేటివే. ఇంకా మిగతాదేంది లేదు దాంట్లో. ఇక్కడ 4 భాగాలుగా దేవుడు ఉన్నటువంటి విధానాన్ని అంతా చూపించి ఇక్కడ దేవుని ముద్రను చూపిస్తే అక్కడే ఉంది. అక్కడ కేవలం ఇందులో ఉండేటువంటి ఒక్క అంశం మాత్రమే, ఆ ఒక్క అంశానికి సంబంధించి మనుషులు ఏర్పాటు చేసుకునేది. అది కూడా అర్థమైందా? ఆ మనుషులు ఏర్పాటు చేసుకునేది కూడా ఆ జ్ఞానార్థం కూడా లేకుండా పోయి ఇప్పుడు ఏమైపోయింది, అది ఒక మతం కిందికి వెళ్ళిపోయి మతాలు పుట్టుకొచ్చినాయి. అర్థమైందా? మరి ఈ దేవుని ముద్ర అనేది గురువు అంటే దేవుడు ఏ ఆధారంతో చెప్పినాడు? దైవ గ్రంథాల ఆధారంతోనే చెప్పినాడు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ 3 దైవ గ్రంథాల ఆధారంతోనే చెప్పాడు. ఈ 3 గ్రంథాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని చూపిస్తూనే ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆ రోజు గ్రంథాలు ఉన్నాయా? త్రేతాయుగంలో గ్రంథాలు ఉన్నాయా? కృతయుగంలో గ్రంథాలు ఉన్నాయా? లేవు. ఆ రోజు కేవలం మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. వినినటువంటి జ్ఞానాన్ని బట్టి మనుషులు ఆ నామాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి ఇప్పుడు ఏమైపోయినాయి? మత గుర్తులుగా మారిపోయినాయి. మరి ఇప్పుడు మాయ ఏం చేసింది? ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి దేవుని శక్తితో కూడుకున్నటువంటి దేవుని చిహ్నాన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్లే. దేవుని యొక్క విధానం అంతా ఇందులో ఉంది. దేవుని చిహ్నాన్ని విడదీసి చూస్తే దేవుని జ్ఞానమే తెలుస్తుంది. జ్ఞానం రూపంలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. అందువల్ల దేవుని చిహ్నానికి దేవునితో సమానమైన విలువ ఉంది. నాతో సమానము అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడికి ఉన్నటువంటి శక్తి దేవుని ముద్రకు కూడా అందుకే ఉంది. మరి అక్కడ మనుషులు ఏర్పాటు చేసినటువంటి 3 నామాలకి అటువంటి శక్తి లేదు. కానీ మాయ ఏం చేసింది? మిమ్మల్ని ఇంత గొప్ప దేవుని ముద్రని మీ నొసల మీద నుంచి తీసేయించి 3 నామాలు దిద్దిచ్చేసింది. అర్థమైందా? గురువు భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి విధానాలన్నింటినీ మళ్ళీ ఒక్కొక్కటి వెనక్కి జరుపుకుంటూ పోతుంది మాయ. ఆయన చెప్పిన విధానాలనే అర్థం కాకుండా చేస్తూ మళ్ళీ పాత విధానానికి తీసుకుపోయేటువంటి పని చేసేది మాయా. అర్థమైందా? మరి ఆ విధంగా మొట్టమొదటి వల ఆ గులందర రూపంలో ఉండి మొత్తం సమాజాన్ని అంతటినీ అది ఒకటే వలలో వేసి మూటగట్టేస్తే ఇక మిగిలిపోయిన చేపలు, జారిపోయిన చేపలు ఏంటన్నా ఉంటే ఈ విధంగా నకిలీ బ్రహ్మంగారిని పెట్టి ఇంకొక వల కూడా వేయడం జరిగింది. అర్థమైందా? మరి దేవుడు చెప్పినటువంటి గ్రంథంలో చెప్పినట్టు 2 వలలు వేసేసింది మాయ ఆల్రెడీ. ఆ వలలో ఆల్రెడీ చిక్కుకునే ఉన్నారు. కాబట్టి ఎవరైనా చిక్కుకోనోళ్ళు అంతో ఇంతో కొత్తగా జ్ఞానం లేకొచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి. ఆల్రెడీ చిక్కుకున్న వాళ్ళు ఉంటే వెనుదిరిగి చూసుకోండి. మీరు మాయ మార్గంలో ఉన్నారా, సరైన మార్గంలో ఉన్నారా?
ఈ విధంగా మాయ యొక్క వలలు రెండు కనపడతా ఉన్నాయి. మరి ఇంతేకాకుండా మాయ ఏం చేస్తుంది? ఒకరిద్దరిలోనే కాదు, అవసరమైతే ఇంకొక ఇద్దరు ముగ్గురులో కూడా దొరుకుతుంది. ఎంతమంది తలకాయల్లో దూరైనా సరే వాళ్ళలోంచి పనిచేస్తుంది. అదరా బదరా బోధకుడుగా ఉన్నాడు, ఇటు చెప్పేది 10-20 మంది వింటారు అంటే చాలు, ఎంతమందినైనా నకిలీ బ్రహ్మంగారులని తయారు చేస్తుంది. ఇటువంటి నకిలీ బ్రహ్మంగారులు ఇంకా కొంతమంది ఉన్నారు. మొన్న మధ్యనే మేము ఒక ఆడియో కూడా వినడం జరిగింది. అందులో కూడా ఒక బోధకుడు ఇట్లాగే బోధ చేస్తూ ఎన్నో అసత్యమైనటువంటి విషయాలని, శాస్త్ర పద్ధతి లేనటువంటి విషయాలని ఇతరులకు చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక దేవస్థానానికి కర్మ ఉంది, ఒక స్థలానికి కూడా కర్మ ఉంటుంది, ఒక దేవస్థానానికి కూడా కర్మ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకా వీతరాగ భయక్రోధ అనేటువంటిది అని చెప్పి అది నిరాకారానికి తీసుకోవాలా అని చెప్తున్నాడు. అక్కడేమో సాకారానికి అంత క్లియర్గా గురువు చెప్పుంటే అది నిరాకారానికి తీసుకోవాలా అని చెప్తున్నారు. ఆ విధంగా వీళ్ళ భావాలని అక్కడ రుద్దడం జరుగుతూ ఉంది. ఇంకా దేవుని ముఖ్యమైన ఆజ్ఞలు అని చెప్పి నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో దేవుడు అయినటువంటి నీ ప్రభువుని ప్రార్థించుము అని చెప్తే, ఆ ప్రభువు అంటే పరమాత్మని, మనం పరమాత్మని ఆరాధించాలి ఇది అని చెప్తున్నారు. మళ్ళీ రెండో వాక్యంలోకి పోయి నీ పొరుగువారిని ప్రేమించమంటే, పొరుగువారంటే ఆత్మని ఆరాధించే విధానము అని చెప్తున్నారు. ఆడ మొదటి దాంట్లో ఉండేదే రెండో దాంట్లో కూడా చెప్పినాము. రెండు వాక్యాలు ఒకే విషయమే చెప్పిండేది అని అక్కడ క్లియర్గా రాసి ఉంటే, ఇంకొద్దిగా ముందు పోతే ఆడనే ప్రభువు అంటే పుట్టినటువంటి వాడు, ముఖ్యముగా పుట్టినటువంటి వాడు. పరమాత్మ పుడతాడేమో రొంతన బుద్ధి ఉందా మీకు మాట్లాడే వాళ్ళకి? ఇది పరమాత్మని గురించి చెప్పిన వాక్యం ఏంటంటే చెప్తున్నారు మీరు. ఇవే కాదు, ఇంకా చాలా విషయాలు మీరు ఈ విధంగా అసత్యమైనటువంటి వాక్యాలు మాట్లాడడం జరిగింది. మీరు ఇప్పటికైనా వెన్నుదిరిగి చూసుకొని మిమ్మల్ని కూడా మాయ ఆవహించిందేమో గమనించుకోండి. అర్థమైందా? లేదంటే మీలాంటి వాళ్ళ బండారం కూడా అన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. మీరు మాట్లాడినటువంటి అజ్ఞాన విషయాలన్నింటినీ కూడా ముందరికి పెట్టి గురువు చూపించినటువంటి సత్యాలని ముందరికి పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? ఇటువంటి నకిలీ బ్రహ్మంగారుల వలలో మీరు చిక్కుకోవద్దండి అని చెప్పి తెలియజేస్తున్నాము. అందువల్ల మీకు దేవుడు ద్వితీయ దైవ గ్రంథంలో చెప్పినటువంటి 2 ఆజ్ఞలే సరిగా మీకు అర్థం కాలేదంటే మీరు ఇంక ఇతరులకి జ్ఞానం ఏం బోధిస్తారు? అక్కడ ప్రభువు అంటే పుట్టేవాడిని ప్రభువు అంటారు అని ఆయన చెప్తే, పరమాత్మకని మీరు చెప్తే పరమాత్మ పుడతాడా అనేటువంటి కొంత సమాచారం కూడా లేకుండా అంత గుడ్డిగా మీరు బోధ చేయడం జరుగుతూ ఉంది. అర్థమైందా? గత నెలలో కూడా మీకు చెప్పడం జరిగింది, శరీరాంతర్గత జ్ఞానాన్ని వదిలి బయట సాంప్రదాయాల్లోనో బయట ఆరాధనల్లోనో ముందుకు పోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దైవ జ్ఞానమును శరీరములో తెలియక, శరీరములో అందరికీ ఒకటే విధానం ఉందని తెలియకపోవడం వల్ల బయటి ఆరాధనలను మీరు పెట్టుకోవడం వల్ల ఏమైతే ఉందో అందులో జ్ఞానశక్తి అనేది లేకుండా పోయిందంట. మనిషి చేయు ఆరాధనల్లో అట్లే మనిషి తెలుసుకునేటువంటి జ్ఞానంలో అగ్ని అనేది ఉండాల. అయితే దేవుని ఆజ్ఞల ప్రకారం కాకుండా సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ప్రకారం మనుషులు ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థనలో జ్ఞానాగ్ని అనేది లేకుండా పోయింది. జ్ఞానాగ్ని లేని దాని వలన మనిషి చేసుకున్న కర్మలు కాలిపోవు. అటువంటప్పుడు బయట ప్రపంచంలో నువ్వు ఎంత పెద్ద బోధకుడు ఉన్నా కానిలే, నువ్వు అంత పెద్ద బోధకుడుగా ఉన్నా లేదా గురువుగా ఉన్నా ఏ ప్రయోజనము ఉండదు అని చెప్తున్నారు. కర్మ అనేది కాలదు అని చెప్తున్నారు. నీకు పరలోక ప్రాప్తి రాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మన వాళ్ళలో కూడా ఎక్కువ మంది బయట ఆరాధనలనే ముఖ్యంగా పెట్టుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకు గమనించుకోండి. 10 మందికి నువ్వు జ్ఞానం చెప్పినా కూడా అది వారిని తప్పుదారులు పోయేటట్టే చేస్తుందంట మీరు చెప్పే జ్ఞానం. అందువల్ల మీరు బోధించడం వల్ల కూడా పాపాన్ని సంపాదించుకుంటారు. పాపం రాకూడదంటే, దేవుని మార్గంలో సక్రమంగా పోవాలంటే దేవుడు చెప్పిన ద్వితీయ దైవ గ్రంథంలోని 2 ఆజ్ఞలను తెలిసి దాని ప్రకారం ఆచరించల్లా. 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు కూడా ఆధారమై ఉండడం వల్ల 2 ఆజ్ఞల ప్రకారము నడవగలిగినప్పుడే మనిషి కర్మ అనేది పోతుంది. లేకపోతే బయటి ప్రపంచంలో బోధించు బోధలు చేయు ఆరాధనలన్నీ వృధాయే అవుతాయి అని చెప్తున్నాడు.
అర్థమైందా? ఈ 2 ఆజ్ఞల ప్రకారము నువ్వు లోపలి ఆరాధననే ఎంచుకోవాలి. కొంతమంది ఉన్నారు, లేదు లేదు బయట కూడా ఉంటుంది, బయట కూడా రొంత వచ్చాది, బయట ఆరాధన చేసినా కూడా, బయట పూజ చేసినా కూడా వచ్చాది రొంత అనే వాళ్ళు ఉంటారనమాట. మీ భావాలన్నీ జ్ఞానానికి రుద్దాల్సిన పని లేదు. ఇక్కడ గురువు చెప్పినదే ముఖ్యం. ఆయన ఏం చెప్తున్నారు? నువ్వు ఈ 2 ఆజ్ఞలని అతిక్రమించి నువ్వు బయటికి ఏం చేసినా కూడా దానివల్ల నీకు జ్ఞానశక్తి రాదు అని తేల్చి చెప్తున్నాడు. అర్థమైందా? మరి ఆ విధంగా మీరు జ్ఞానం అనేది సంపూర్ణంగా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అంతేగాని అసంపూర్ణంగా నిలిచిపోవద్దండి అని కూడా చెప్తున్నాము. గతంలో సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పని గత మీటింగ్లో కూడా మీకు మంచి జ్ఞాన సమాచారాన్ని అక్కడ అందించడం జరిగింది. అక్కడ గురువు చెప్పినటువంటి భగవద్గీత గ్రంథంలో ఆత్మకు సంబంధించినటువంటి తెలుసుకునేటువంటి యోగము అనేటువంటి ధర్మాలను వీడి నన్ను నమ్ముకో అని చెప్పని సాకార రూపంతో ఆయన చెప్పిన విధానాన్ని, అదే గురువు నిరాకారంగా ఉన్నప్పుడు ఏవైతే పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి ధర్మాలను వదిలేసి ఏ ధర్మాలు లేనటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోవాలి అంటే ఆత్మకు ఉండేటువంటి ఆత్మ తెలియబడేదానికి ఉండేటువంటి ధర్మాల ద్వారా ఆత్మను తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ అనేటువంటి దగ్గర ఇంకా కొంత లోతైన సమాచారం కూడా ఉంది. అది కూడా తెలుసుకుంటే మీకు ఏదైతే మీరు ఆత్మను తెలుసుకుంటారో, గత మీటింగ్లో చెప్పినట్టుగా ఆత్మకు సంబంధించిన ధర్మాలతోనే ఇక్కడ ఆత్మను తెలియబడతారో, ఆ విధంగా కర్మయోగము బ్రహ్మయోగము గురించి మీరు తెలుసుకుంటారో, ఈ 2 యోగముల గురించి మీకు తెలుసుకున్న తర్వాత, ఆత్మ తెలియబడిన తర్వాత, అప్పుడు మీరు ఈ ధర్మాలను కూడా వదిలేసి, ఈ దైవ ధర్మాలను కూడా వదిలేసి అప్పుడు భక్తి యోగము అనేటువంటి నెక్స్ట్ చాప్టర్ కూడా పోయేదానికి మీకు అవకాశం ఉంటుంది. అట్లా కాదని కర్మ బ్రహ్మ యోగాలు తెలుసుకోకుండా మీకు భక్తి యోగము కుదరదు. అందువల్ల సర్వధర్మాలని మీరు వదిలేసి ఆయన చెప్పినట్టుగా ఆయనలోకి మీరు కలిసిపోవాలా. మీ కర్మనంతటిని ఆయన ఒకేసారి లేకుండా తీసేసి మిమ్మల్ని ఆయనలోకి చేర్చుకోవాలంటే ముందు మీరు ఆత్మను తెలుసుకునేదానికి కావలసినటువంటి ధర్మాల ద్వారా ఆత్మను తెలుసుకుంటే, ఏ ధర్మాలు లేనటువంటి ఆత్మ తెలియబడడం వల్ల తర్వాత ఆయన పరమాత్మగా ఎట్లున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడు అది భక్తియోగంగా మారి మీకు ముక్తిని కలిగిస్తుంది. అందువల్ల దీనికి సంబంధించిన సమాచారం ఇంకా కొంత గురువు ఏం చెప్పారో కూడా వినండి. సరే, మీకు ఇంతకంటే ఎక్కువ చెప్పినా అర్థం కాదు. అందువల్ల మీరు ఈ మాయ వలలో పడకోకుండా జాగ్రత్త పడండి. మాయ వలలలో ఆల్రెడీ చిక్కుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ వల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మేము సరైనటువంటి మార్గంలో ఉన్నాము, సక్రమైనటువంటి మార్గంలో ఉన్నాము అని మీరు పొరపడి అందులోనే ఉండిపోవద్దండి అని తెలియజేస్తూ, మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దండి అని తెలియజేస్తూ, మీరు దృష్టి గ్రంథాల మీద సారించండి, జ్ఞానం తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకొని యోగులుగా మారండి. అంతేగాని ఎవడో చెప్తున్నాడని చెప్పని ఆ మాయ ఒక మనిషి ద్వారా చెప్పించినటువంటి విధానాలని మీరు ముందరికి పెట్టుకుని గురువు చెప్పినటువంటి దానిలన్నింటినీ తీసేసుకుంటూ పోతే లాస్ట్కు మీకు అజ్ఞానమే మిగులుతుంది. అర్థమైందా? కాబట్టి మళ్ళీ మీరు అడగండి, నెక్స్ట్ క్యాలెండర్లో మాకు యోగము అని వేయండి, గురువు చెప్పిన విధానాన్ని పెట్టండి అని చెప్పండి. అర్థమైందా? అట్లాగే మీ పోస్టర్లో కూడా త్రైత పతాకం మీద కాలకర్మ చక్రాలు ఉండేట్టుగా చూసుకోండి. అట్లాగే దేవుని ముద్రని అగౌరవపరచద్దండి. అగౌరవపరిస్తే మీకు పెద్ద శిక్షలు పడతాయని చెప్పినాడు గురువు. అది మర్చిపోయి మీరు భక్తిలో సంసారంలో వ్యభిచారాలు అంటే మేము వ్యభిచారులమే అని మరి గుర్తు చేయొచ్చు అందరికీ. మీరు ఆ చక్రాలు తీసేసి మరి మూడునామాలు దిక్కుని మత గుర్తులు పెట్టుకుంటున్నారంటే మీరు ఎంత మూర్ఖంగా తయారైనారో అర్థమవుతుంది. మీరు అంత మాయలో మునిగిపోయినారు. అర్థమైందా? ఈరోజు తెలియజేసినటువంటి ఈ విషయాలన్నిటినీ దేవుడు మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలని చెప్పని దేవుని వేడుకుంటూ ఇంతటితో చాలిద్దాము. నమస్కారం. ఇప్పుడు భగవద్గీతలో 3 శ్లోకాలు చెప్పి 2 శ్లోకాలు చదువుకున్నప్పుడు ఈ 2 శ్లోకాల్లో ఏముంది? ఒక శ్లోకం నీకు చెప్పాడు, 64ది చెప్పాడు. నీకైనా జాగ్రత్తను చాలా మంచిది, చాలా దగ్గరని, చాలా కావాల్సిన, చాలా ఇష్టనివి, మోసము దగ్గర మనకి ఇష్టం చెప్తాడు. ఉన్న సత్యం చెప్తాడు.
అని జ్ఞానం చెప్తున్నాడు. అది ఎందుకు చెప్తాడు? ఇది ఇష్టమైందనే చెప్తుంది. ఇష్టం కాబట్టి మనకి జ్ఞానం అందదు. మనకు ఇష్టం అని చెప్తున్నా అని చెప్పాడు. ఏం చెప్పినాడు? నన్నే తెలుసుకో, నన్నే మొక్కు, నన్నే నమస్కారం చెయ్యి, నా భక్తి శ్రద్ధ చెయ్యి, ఇంకోటి ఉండకూడదు నీకు చెప్పాడు. నువ్వు నన్నే పొందుతావో చెప్పినాడు. అంతే చెప్పింది. సరే, ఇప్పుడు మూడో దాంట్లోకి వస్తాం. మూడో దాంట్లోకి వస్తే ముందు నువ్వు ఈ రెండో వాడిని తెలుసుకోవాలంటే ధర్మాలు కావాలి, బుక్కు కావాలి, బుక్కులో శాస్త్ర పద్ధతి కావాలి, శాస్త్రంగా నువ్వు తెలుసుకోవాలి. ఆ శాస్త్ర పద్ధతి ధర్మం. ఆ ధర్మం కూడా తెలిసిందే జ్ఞానం. అర్థమైందా? ధర్మబద్ధంగా తెలుసుకోవడమే ఆత్మ తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. నాకు తెలియకూడదు. ఇక్కడ మన ఖురాన్ చదివినాం. ఈ ఖురాన్లో ఉండే విషయం ఇప్పుడు చెప్పుకున్నాం. భగవద్గీతలో చిట్ట చివరి 3 శ్లోకాల్లో 66వ శ్లోకం ఏముందో చెప్తాను అనుకున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి సమ్మాసుచః అని చెప్తాడు. ఇప్పుడు దీంట్లో తిరుడు ఏంటంటే సర్వధర్మములను సంపూర్ణముగా వీడి నన్ను మాత్రమేవు నమ్ముకొనుము, నిన్ను నేను పాపనే చంబులో నుండి ముక్తుంజేతు దుఃఖమును త్యజింపు అన్నాడు ఆయన. చిత్త చివరిగా చెప్పిన వాక్యం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలను వదులుకో, నన్ను మొక్కమని చెప్పి నన్ను నమ్ముకో అని చెప్తున్నాను. నాకు భయపడి అక్కడ ఎటు చెప్పినాడో నన్ను నమ్ముకో అంటే రాజుకు ఒక రాజు ఉన్నాడని గ్రామం పెట్టుకో. అర్థమైందా? ఈ నీకు రాజు, మీ రాజు ఏం చేస్తాడు తెలిసిన? పద్ధతి ప్రకారము శిక్షలు ఇస్తాడు, పద్ధతి ప్రకారము నీకు వరం ఇస్తాడు. చక్రవర్తి ఏం చేస్తాడంటే అయిపోయి ఒకటి ప్రమోషన్ ఇస్తాడు నీకు. ఆయన ఏమన్నా ఉండి అయిపోయినట్టే అయిపోతుంది అనమాట. ఆయన ఏం చేసేవాడు కాదు ఒకటి. కాబట్టి నేను ఎంత పాపం కూడికన్నా ఉన్నాయి, ఎన్ని కొండలున్నా కానీ కొండలుగా ఎంత పాపం ఉన్నాయి అంత ఒక్క నిమిషంలో లేకుండా చేస్తాడు. సూక్ష్మంలో మోక్షమంటారు దీన్ని. ఏమాత్రం లేకుండా చేసి నన్నులోకి నేను కలుపుకుంటాను. ఎట్లా? ఇట్లా దాన్ని నేను ఆత్మ తెలుసుకోగలిగితే నువ్వు అప్పుడు నాలుగు ఐక్యమైన అవకాశం ఉంది. నన్ను మాత్రం నువ్వు నమ్ముకో. ఇప్పుడు మూడో ఆత్మగా చెప్తున్నాడు ఈ విషయం. ఎట్లా? సర్వధర్మమును విడనాడి సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మాల ప్రకారం అయితే ఆత్మను తెలుసుకో తీరాల్సిందే. ఆ ధర్మాలను కూడా అతిక్రమిస్తే ఆయన ధర్మం లేదు. ఎవరికి? మూడో ఆయనకు ధర్మం లేదు ఆయనకు. అప్పుడు మూడోవాడు నేను తెలియబడతాను. ఎప్పుడు తెలియబడుతుంది? ధర్మాలను ఫలానివే తెలిసినప్పుడు, ధర్మాలను ఆచరించినప్పుడు ఆ ధర్మాలను కూడా అతిక్రమించి ముందుకు వస్తాను. 5వ తరగతి చదువుకున్న తర్వాత ప్రాథమిక విద్యా పాఠశాల అయిపోయిన తర్వాతనే ఉన్నత విద్యా పాఠశాలకు వెళ్తాం, హై స్కూల్కి వెళ్తాం. అట్లాగనే ఎలిమెంటరీ స్కూల్ అయిన తర్వాత హై స్కూల్. అట్లాగనే ఆత్మ విషయాల్ని తెలిస్తే, ధర్మాలని తెలిస్తే అప్పుడు దాంట్లో ప్రమోషన్ వచ్చి ముందుకు పోతాం. అప్పుడు నేను నా తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎంతనా పాపం ఉండే ఆత్మను తెలుసుకోగలిగినావు అనుకో, అప్పుడు ఎంతనా పాపం ఉండే ఒకే జన్మలో లేకుండా చేస్తాను. 7 జన్మలు అవసరం లేదు. ఇంకా ఒకే జన్మలో లేకుండా చేసి నిన్ను నాలోని కలుపుకుంటాను, నిన్ను నాలోనికి కలుపుకుంటాను. కాబట్టి అన్ని ధర్మాలను వదిలిపెట్టిన తర్వాత ఆత్మను కూడా ఆత్మను కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు నాలో నీకు ఐక్యం కావచ్చు అని చెప్పాడు. అర్థమైందా?